మనం నేర్చుకుంటున్న అంశము చిన్నదే. లోకంలో సంతోషాలు ఎప్పుడో మానేశాం కదా. లోకంలో ఆనందాలు ఎప్పటి నుంచో మనం విడిచిపెట్టేశాం కదా. మరి మనకున్నటువంటి ఆనందం ప్రభులోనే కదా, ప్రభుతోనే కదా. ప్రభు దగ్గర ఉండే సంతోషం తప్ప మన లోకంలో ఇంకెక్కడా కూడా ఆనందించలేం, సంతోషించలేం కదా అని నన్ను అడిగినటువంటి ఆ ప్రశ్నకు నిజంగా లోకంలో సంతోషం మానేశాం కానీ ప్రభువులో ఆనందించడం అయితే లేదని ఒప్పుకోలేకపోయాం ఆ రోజు. కానీ ఒక్కొక్క మాట లోపలికి వెళ్ళి తరచు చూస్తే నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నామని, దేవునిలో ఉండి ఆనందిస్తున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది మీ క్రైస్తవులను చూడగలుగుతున్నారు చెప్పండి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నామని. నిజానికి దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో ఉండి, దేవునితో ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని వాక్యం చదువుతూ ఈ క్రైస్తవ విశ్వాసంలోకి వెళ్ళేటువంటి చాలామంది ఎక్కడ ఆనందంగా లేరని డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకున్న ఈతి బాధలు, లోకపు అసౌకర్యాలు, వాళ్ళ కోరికలు తీరనితనం, ఇంకా వాళ్ళకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ లిస్ట్ అంతా పక్కకు పెట్టి దేవుళ్ళు ఆనందించడం అంటే ఏంటో ఎప్పుడో మర్చిపోయి దేవుడి దగ్గర నుంచి మనకు కావాల్సిన కోరికలన్నీ తీరితే ఆనందిస్తున్నాం, పొందుకుంటే మేము సంతోషిస్తున్నాం. ఇవి పొందుకోకపోతే పాస్టర్ గారు తప్పు, విశ్వాసంలో లేము, లేకపోతే పాపం ఉంది, ఇంకేదో రకరకాల కారణాలు చెప్పి అసలు దేవునిలో ఆనందించటం అనేటువంటి అనుభవం కోల్పోయిన క్రైస్తవ్యం ఎక్కడ చూసినా ఈరోజు విస్తారంగా కనపడుతుంది. దానిలో కొద్దిపాటి భావోద్వేగాలను కలిపేసి ఆరాధన అనే ఒక అద్భుతమైన అబద్ధాన్ని సృష్టించి కృత్రిమమైన రంగులు, వెలుతురులు, లైటింగులు, మ్యూజిక్లు, ఆర్భాటాలు, దానికి లీడర్సు, దానికి మేకప్లు, దానికి చీరలు, జాకెట్లు, రంగులు, ఒక రకమైనటువంటి ఆర్కెస్ట్రా సెటప్ పెట్టేసుకుని 100 మంది స్టేజ్ ఎక్కి అరుపులు కేకలు వేసి చేతులు ఊపితే అది ఆ పరలోకం ఉందంట. పరలోకం అలా ఉంటుందని మీరు చూసారా? ఈ ఈ ఈ బాణీని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి ఆనందించడం అంటే వర్షిప్ చేయడం అంటున్నారు దాన్ని. నిజానికి అది వర్షిప్ చేయటం, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. యూనిఫామ్తోనూ మ్యూజిక్తోనూ ఏంటి ఈ బ్యాండ్లేంటి? ఇది ఏది ఆత్మ ఏది సత్యము తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఆనందించడం ఏంటి అని అంటే మందిరానికి వెళ్ళటం, లేక దేవుని మందిరంలో కొద్దిసేపు గడపటం, లోకానుసారమైన ఒక భావోద్వేగపు అనుభవాలకు వెళ్ళి తృప్తి పొందుతున్నాడు తప్ప నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను, దేవునితో గడుపుతున్నాను, దేవునిలో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, ఆ లక్ష్యపు సంతోషం నిజానికి 10 మందిని పిలిచి ఎతికితే 9 మందిలో కూడా కనపట్ల. కారణాలు అనేకమైనప్పటికీ బలహీనతల్ని మనం సరిచేసుకుంటూ ఒక్కసారి విశ్వాసంలో మనకి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. నిజంగా ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతుకుతూ ఆకలి దప్పులతో మనం ప్రయాసపడుతున్నామా అని ప్రశ్నిస్తే ఆకలి దప్పులు పక్కకు పెడితే కడుపు నిండిపోయి కొట్టుకుంటున్నాం అరక్క. కావాల్సింది దొరుకుతుంది, కావాల్సింది ఫోన్లో పెడితే 5 నిమిషాల్లో ఇంట్లో పడుతుంది, కావాల్సింది కొనుక్కోగలిగిన స్థాయికి ఆశీర్వాదం ఆర్థికంగా పొందుకుని ఉన్నాడు మనిషి, ఏదైనా పర్వాలేదు అనేటువంటి ఆ అనుభవాల్లో జీవిస్తున్నారు. దాటి నిజానికి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికి ఆకలి దప్పులు ఎప్పుడో మర్చిపోయాం. మొదటిది గమనించండి, శరీర సంబంధమైన బలం తొలగించుకొని శరీరంలో మంచిదేది లేదు అని ఆత్మానుసారం నడుచుకోవటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? రెండవది, పాత స్వభావాన్ని మార్చుకొని క్రీస్తుని ధరించుకోవటం లేక నూతన స్వభావం ధరించుకోవటం ఎంతవరకు సాధ్యమైంది? మూడవది, దేవునితో యేసుక్రీస్తుతో అన్ని వేళలా దేవునితో మంచి సమయం గడిపేటువంటి అనుభవానికి ఏ స్థితిలో మనం ఎదుగుతూ ఉన్నాము? నాలుగవది, దేవుని యందు ప్రార్థనలో ఎదిగే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా అన్న దగ్గర ఆగాం. ప్రార్థనా జీవితంలో ఎదిగే అనుభవం అంటే దేవునితో కలుసుకునే, దేవునితో మాట్లాడే, దేవునితో ఆనందించే, దేవుని దగ్గర నుంచి పొందుకునే, దేవునితో చెప్పుకునే ఆ సంతోషకరమైనటువంటి అనుభవానికి విశ్వాసి వెళుతున్నాడా? చాలామందికి తెలిసినటువంటి ప్రార్థన అనేటువంటి పదంలో ఒక బలహీనమైన పరిస్థితి ఏంటంటే నిరంతరము ప్రార్థన చేస్తే, ఎక్కువ ప్రార్థన చేస్తే, లేక ఏదైనా విషయాల కొరకు దేవుని సన్నిధిలో మానక గోజాడితే దేవుడు ఏదైనా ఇచ్చేస్తాడా, ఏదైనా తప్పకుండా పొందేస్తాం అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. నిజానికి దేవుని దగ్గరికి వెళ్ళి మానక ఏడుస్తూ ఉంటే ఆయనను నీ ఏడుపు చూడలేక నీకు ఇచ్చేయటం ఒక ఎత్తు. ఆయనను ఏడిపించి తెచ్చుకుని ఎవడు సుఖపడతాడు, ఎవడు సంతోషిస్తాడు? నేను మీకు చాలామందికి తెలియని విషయం చెప్తాను. ఏ ఏ విషయాలలో అయితే ఆయన దగ్గర నుంచి నువ్వు ఇవ్వకపోతే కుదరదని ఏడిపించి తెస్తారో దాంతో బతుకంతా ఏడుస్తారు. అది ఇస్తాడు ఆయన. ఆ తర్వాత నీ లైఫ్లో నెమ్మది ఉండదు. పిల్లల గురించి ప్రత్యేకించి ప్రార్థన చేసేవాళ్ళు మాకు పిల్లలు ఇవ్వకపోతే కుదరదని ఏడవకండి. అలాగ వచ్చింది ఏదైనా ఆడితో నీ లైఫ్ అంతా ఏడుస్తావు. గుంజుకుని తెచ్చుకోవద్దు, బతిమిలాడి తెచ్చుకోవద్దు. దేవుని చిత్తంలో నుంచి నువ్వు నాకు ఇవ్వు, నన్ను తయారు చేసి ఇవ్వు అని అడుగు.
నేను సిద్ధపరుస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన మీరు చూసుకోండి, ఏకాంగుల సంసారాలుగా చేస్తానన్నాడు, చేయనరా? దట్ ఈస్ హిస్ ప్రామిస్. మాట తప్పుతాడు ఆయన? తప్పడు. మీకు పిల్లలు లేని వారిని ఇల్లాళ్ల సొంతగాను కుమారుల సొంతగా చేస్తానన్నాడా లేదా? అంటే పిల్లల్ని ఇస్తాడా ఇవ్వడా దేవుడు? గొడ్రాలుగా ఉంచనన్నాడు కదా. దేవుడు దాని విషయంలో బాధపడతాడు కదా. ఆయన దగ్గర నుంచి వచ్చిన దానిలో గొడ్డుదేది ఉండదు కదా. సో ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఒకవేళ బెగబట్టాడు అని అంటే దాని విషయంలో దేవుని ఏర్పాటు ఉంటుంది. సో ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు. ఏ విషయంలో సంపాదించుకుని భాగ్యం కలిగిస్తానన్నాడా లేదా? భూ సంబంధమైన అంటే ఏదో ఒక కష్టాన్ని నేర్చుకునేటువంటి తలాంతునైనా ఇస్తాడు. ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవహారమో ఏదో రూపాయి సంపాదించుకునే మరీ లేదు నేను గాలే ఎయిర్ ఫోర్సే అంటే అది నీ కోరికే కానీ దేవుడైతే కాదు. ఏదో ఒకటి నేర్పిస్తాడు, ఏదో ఒక ఇంట్లో పుట్టిస్తాడు, ఏదో ఇంట్లో పెంచుతాడు, నీకు ఏదో ఒకటి ఇస్తాడు. చదువు అయినా ఇస్తాడు, చేతి పని అయినా ఇస్తాడు, వృత్తి అయినా ఇస్తాడు, వ్యాపారమైనా ఇస్తాడు, ఉద్యోగమైనా ఇస్తాడు. ఏదో ఒకటి ఇచ్చి నిన్ను పోషించుకునే భాగ్యం ఇస్తాడు. నీకు ఇంకేం తక్కువ? అయినా గుంజుకుంటాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఏది నీకు వచ్చినా దానివల్ల నీకు తృప్తి ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ సమకూరుస్తాడని గుర్తుపెట్టి దేవునిలో ఆనందించగలిగే ప్రార్థన జీవితం వేరు, అడుక్కుని తెచ్చుకునే ప్రార్థన జీవితం వేరు. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి అసలు ప్రార్థన జీవితంలో కొన్ని విషయాలలో మనం మోసం ఎక్కడ జరుగుతుందో చెప్తాను. యాకోబు పత్రిక మొదట 4 విషయాలు మనం విన్నాం. మొట్టమొదటిది 139:23లో నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు, పరిశోధించు, నా హృదయం తెలుసుకోమని దేవునిని అడగడం. రెండవది నా పాపములను నేను ఒప్పుకునేలాగా దాయకుండా ఉండేలాగా చెయ్యి ప్రభువా అని నన్ను పవిత్రునిగా చేయమని అడగడం. మూడవది నన్ను ఆత్మపూర్ణుడిగా చేయండి, నింపండి, లీక్ లేకుండా చూడండి అని అడగడం. నాలుగవది సమ్మతి కలిగిన మనస్సు నాకు దయచే, రాతి గుండి తీసి మాంసప్రదం ఇవ్వని అడగడం. ఐదో విషయంకి వస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, జేమ్స్ 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. సో ఇప్పుడు నువ్వు దేవునిని ఏం అడగాలంట? వచ్చి ఎవరికైనా కొదువుగా ఉంటే జ్ఞానము. ఒక నిమిషం ఆలోచిద్దాం. నాకు ఎక్కువ ఉంది అన్నోళ్ళు ఎవరన్నా ఒకళ్ళగండి. మాకు ఫుల్గా ఉంది బ్రదరు, మాకు కావాల్సిందంత ఉంది, అసలు మాకు దగ్గర లేకపోవడం ఏంటి? ఎంత ఉందో తెలుసు అసలు మీకు? అయ్యా బాబోయ్, ఎవరికి కావాల్సిన నేను అప్పివ్వగలను అనేది అంత జ్ఞానం ఎవరికైనా ఉందా? యాకోబు ఈ విషయాన్ని అడిగేటప్పుడు ఈ జేమ్స్ అనేటువంటి ఈ పత్రిక రాసేటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు, ఆఖరివాడు, అతని సొంత శరీరానికి తల్లి అయిన మరియకు పుట్టినటువంటి వాళ్ళల్లో ఈ యాకోబు ఆఖరివాడు. ఈ వ్యక్తికి యేసు ప్రభు ఇంట్లో పెరిగిన వాతావరణం, 30 ఏళ్ళు అతని జీవితాన్ని దగ్గరగా చూసినటువంటి పరీక్ష, 3.5 ఏళ్ళు పరిచర్యలో జరుగుతూ ఉండేటప్పుడు జరుగుతున్న కార్యాల గురించినటువంటి ఇంట్లో సమీక్ష, పరిస్థితుల మధ్య ఆయన సిలువేయబడటం, తిరిగి లేవడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, తిరిగి ఆయన పునరుద్ధానం అవ్వటం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి మనిషి ఒక విషయాన్ని అడుగుతున్నాడు ఈరోజు. ఏంటంటే లోకములో ఉండేటువంటి జ్ఞానము కన్నా దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన జ్ఞానం అధికంగా ఉంది. ఆయన దగ్గరికి వస్తే ఆయన్ని అడిగితే ధారాళంగా ఇస్తాడు. ఆయన ఎవరిని కూడా ఆయన తోసేడు, గద్దించడు అనేటువంటి పదం వాడాడు. ఎవరిని గద్దించక అని ఎందుకు చెప్పాడు అంటే కొన్ని మనం అడిగితే తిట్టించుకునేవి కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని అడిగితే అంటే ఆయన గద్దించకుండా ఇవ్వగలిగేటువంటి జ్ఞానము మనం తెచ్చుకోగలిగితే ఆ రకమైనటువంటి సంపూర్ణమైన విశ్వాసం దేవునిని అడుగుతున్నామనే దానికి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ పరిస్థితుల్లో మీరు దేవుని దగ్గరకు వచ్చి జ్ఞానం అడుగుతున్నారా, లేక సమస్యకు పాసిఫై చేయగలిగేటువంటి ఏడుపులు గొట్టు ప్రార్థనలు మాత్రమే చేస్తూ ప్రార్థనలో ఉన్నాము, ప్రార్థన చేయిస్తున్నాము, 24 గంటల ప్రార్థనలో, 36 గంటల ప్రార్థనలో, 76 గంటల ప్రార్థనలో, వారం రోజుల ప్రార్థనలో ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? వాటిని పరీక్షించుకుందాం. వాటి మధ్యలో మనం ఎలాంటి పరిస్థితికి మనం మారుతున్నామో ఒకసారి ఆలోచించుదాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, నాకు దయచెయ్యి అన్నాడు. దేనికి జ్ఞానం కావాలి? సమస్యను హ్యాండిల్ చేయటానికా, సిచ్యువేషన్స్లో దేవునికి ఇష్టంగా ఉండడానికా, లేక నీకు కావాల్సినటువంటి ఆన్సర్ దేవుడి దగ్గర నుంచి హెల్పింగ్ చేయమని అడగడానికి అడగాల? మనం అడిగేటప్పుడు ఏదైనా పరిస్థితి ఉంటే ప్రభు ఈ పరిస్థితిని నేను ఎలాగ కొనసాగాలో నాకు సహాయం చేయండి అని అడుగుతామా? నాకు ఇది కావాలి ఆన్సర్ ఇచ్చేయమని అడుగుతారా? మామూలుగా మనలో అన్నమాట. జనరల్గా ఏమడుగుతాం మనం? ఏ ఆన్సర్ కావాలో నీకు తెలుసు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏబిసి టిక్ పెట్టేసి ప్రభు ఏ టిక్ పెట్టే, ఇదైతే నాకు చాలా కంఫర్ట్, తొందరగా నాకు ఇచ్చే ప్రభు, నాకు ఎలాగో ఒకలాగా ఇది ఇచ్చే ప్రభు, ఇక ఆ కాలేజీ ఈ కాలేజ్ పెట్టాను, ఈ కాలేజీలో సీట్ ఇచ్చాను ప్రభు. అది ఈజీ. నీకు అది ఇచ్చేంత వరకు ఉపవాసం ఉండి ఏడిపించడం, ఏడుచిపెట్టి తెచ్చుకోవడం, ఇలాంటివి చాలా ఈజీ. ప్రభు ఇదిగో ఈ 4 సంబంధాలు చూశాను, ఈ సంబంధం మెరిట్గా ఉంది, ఇది నాకు ఇచ్చాయి.
ఆప్షన్ కోరుకోవడం ఈజీ. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఆయన జ్ఞానము కొదువుగా ఉంటే అది ఆయనను అడిగితే ఆయన ఇస్తాడు అని అడిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అన్ని విషయాలు దేవుణ్ణి అడగాలి అని నీకు అనిపించని మనసు ఒకటి ఉంటుంది. ఇది చిన్న విషయం, ఇది అడగాల్సిందేం కాదు, ఇది చెప్పాల్సిందేం కాదు, ఈ విషయంలో నేనేమి పెద్దగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాల్సినటువంటి రిక్వైర్డ్ డిమాండ్ ఏమి కాదు అనేలాంటి పద్ధతి ఒకటి వస్తుంది. దాన్ని ముందు ఓవర్కమ్ చేయండి. నా ప్రతి నీడ్ దేవునికి తెలుసు, నాకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ దేవుని యొక్క ప్లాన్లో నన్ను నడిపించబడటానికి ఇష్టపడుతున్నాడు, నా స్వచ్ఛత్వం చేసుకునే అర్హత నాకుంది, నా స్వచ్ఛత్వానికి నేను తిరుగుబాటు చేయకుండా వెళ్ళిపోగలిగినటువంటి ఇష్టం ఉంది, అది దేవునికి తిరుగుబాటు అవుతుంది. కానీ ఆ స్వచ్ఛత్వం చేయకుండా దేవుని ఇష్టం చేయటానికి కావాల్సిన సిద్ధ మనసు నాకు ఇవ్వని నీ హృదయం ఒప్పుకోవడం మొట్టమొదటి అడగాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ఆ జ్ఞానము అడగండి అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం అడుగుతామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా నీవు విశ్వాసంతో ఉండడానికి, శోధన కాలంలో పడిపోకుండా ఉండగలగడానికి దేవుని జ్ఞానం కావాలి. దేవుని నుంచి స్లిప్ అవ్వకుండా, బయటికి కట్ అయిపోకుండా, కొంచెం దేవుని సాఫ్ట్ కార్నర్లో పెట్టకుండా, లేకపోతే అంత దగ్గరగా వెళ్ళకుండా, ఇంకేదైనా దేవుణ్ణి వెతుక్కోకుండా దేవుడే అనేటువంటి దాని మీదే నిలబడగలగడానికి ఉపయోగపడాలి. ఈ ఎండ్ టైమ్స్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. కొద్ది రోజులు నేను ఎవరో ఒక వీడియో పెడితే ఆ వీడియో అంటున్నాడు ఎక్స్ క్రిస్టియన్ అంటాడు. ఎక్స్ క్రిస్టియన్, మనందరం ఎక్స్ హిందువులమా? అంతే కదా, మనందరం ఇంతకుముందు హిందువులం కదా, అంటే పుట్టు క్రైస్తవులు కాదు. మనలాంటి కన్వర్ట్స్ అందరిని ఏమన్నాను ఇప్పుడు? ఎక్స్ హిందూ అని అంటే ఇది ఇంకో తేడా వస్తుంది. సో అటు చెప్పుకోవడానికి ఎక్స్ క్రిస్టియన్ అంటే ఒకప్పుడు నేను ఎక్స్, ఇప్పుడు వై అన్నట్టు. సో ఇక్కడ ఏంటి ఈ పదాల యొక్క ఉద్దేశం ఏంటి? నేను దేవునిలో నుంచి కొంచెం పక్కకెళ్ళి ఇంకో దేవుడిని లేక పాత దేవుడిని లేక పాత స్వభావంలో నేను ఆరాధించినటువంటి దాని దగ్గరకు నేను వెళ్లకుండా నేను దేవుడే అనే దాని మీద నేను లక్ష్యం ఉంచేటట్లు నాకు సహాయం చేయి. భక్తి యేసు లేక దేవుడు లేక దైవత్వము లేక శక్తి అనే ఈ పొటెన్షియాలిటీ అనేటువంటి ఒక వైపు తిరిగినప్పుడు ఒక వ్యతిరేకమైనటువంటి శక్తి వైపు మనసు వెళ్తుంది, శరీరం వెళ్తుంది. బికాజ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, లోకంలో ఉన్నాం. ఈ భూమి మీద ఉండేటువంటి అనేక భూ సంబంధమైన జ్ఞానాలు మనం లాగుతాయి. అక్కడ కాకుండా విశ్వాస సంబంధమైన భక్తిలో నేను నిలిచి ఉండేటట్లు నాకు సహాయం చేయన్నది అడగాలి. ఆ జ్ఞానం మనకి కావాలి. ఉదాహరణకి మంచి కష్టం వచ్చింది అనుకోండి, మంచి భక్తిపరుడు అనుకోండి, ఎంత తీవ్రమైన సమస్య పెరిగే కొద్దీ దేవుడని అతుక్కునేది ఒక వర్గం అయితే, అదే ఇంట్లో కొంతమంది ఎంత చేసినా ఏం మేలు, ఏం లాభం కలిగింది, ఇక్కడే కదా ఏడుస్తున్నాం, ఏమొచ్చిందిలే అని కొంచెం సాఫ్ట్ కార్నర్ భక్తి మీద తగ్గుద్ది చూడండి. అది రాకుండా ఉండడమే విశ్వాసం. నలిగితే నలిగాను, పోతే పోయింది, రాకపోయినా పర్వాలేదు, ఏడుపుంటే మిగిలింది, నష్టమైనా పర్వాలేదు, పోగొట్టుకున్నా పర్వాలేదు, బట్ నేను నా దేవుడితో ఉండగలగడమే నా విశ్వాస సంబంధమైన జ్ఞానం. అంతే. పరిస్థితి వచ్చింది, షార్ట్కట్లో వెతకను, లోకంలోకి వెళ్ళను, లోక మర్యాదను వెంబడించను, ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుని దగ్గర నిలబడగలగడానికి కావాల్సిన నిలుపుటు, ఆ స్టాండింగ్ పొజిషన్ ఫెయిత్ కావాలి, విశ్వాసం కావాలి. అది నాకు ఇవ్వు అనేలాంటి పరిస్థితికి వెతకటం. ఇప్పుడు కొత్తగా ఈ ఒక 30-40 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు క్రైస్తవులు అయ్యి ఉంటే ఆ వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు వేరే దేవుడి గురించి ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటారా? ఓన్లీ క్రైస్తవులు అయి ఉంటారు కదా. వాళ్ళకి ఈరోజు తీసుకొచ్చి సత్యనారాయణ వ్రతం చేయమనండి, ఏం చేస్తారు వాళ్ళు? అసలు వాళ్ళకి ఆ విగ్రహం అంటే ఏంటి తెలుసా? అది ఏమైనా తెలుసా? వాళ్ళకి ఇంకేం తెలీదు, ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి? ఇంట్లో బైబిలు, చర్చు, ప్రార్థన, బర్త్డే కేకులు కోసుకోవడం, ఇంక ఈ రొటీన్ లైఫ్, ఇంక ఏముండదు క్రిస్టియన్. వాళ్ళకి దేవుడి గురించి కూడా తెలియదు. ఏ దేవుడు? వాళ్ళు ఆరాధిస్తున్న యేసుప్రభు గురించి కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి క్రైస్తవత్వం తెలుసు, ఓవరాల్ క్రిస్టియానిటీ తెలుస్తుంది, క్రైస్తవ తెలియదు. వీళ్ళకి అంతే. హిందుత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా నిన్న మా బిల్డింగ్లో ఒక ఆయన వచ్చి మేము ఇలా ప్రార్థన ఇది పెట్టుకున్నామండి, మీరు రావాలండి అని పిలిచాడు నన్ను. నేను అడిగాను, తప్పకుండా సార్, వ్రతం చేస్తున్నారు కదా మేడం గారు, మీరు ఎప్పుడు అని అంటే ఎల్లుండి అన్నాడు. అంటే నేను వస్తానండి అని చెప్పి సోమవారం వెళ్ళాను, లాస్ట్ సోమవారం. శుక్రవారం వాళ్ళు పెట్టుకున్నారు. వెళ్ళి ఆవిడని అడిగాను, ఆ వ్రత మహత్యం వర్షాలేంటి చెప్పండి అని అంటే, ఏంటి అని అడిగింది ఆవిడ. అదేంటి మీరు చేసుకోబోతున్న దాని గురించి మీకు తెలియదా? ఆ శక్తి యొక్క బలం ఏంటో, అది చేస్తే మీకు లాభం, అవన్నీ నాకు తెలియదు, పంతులు గారు చేసుకుంటాడని. మరి మీరేం చేస్తారని మా ఇంట్లో పెడతామన్నది. ఆతిథ్యము డబ్బులు మేము ఇస్తాం, మరి మా దే లీస్ట్ బాదర్ అబౌట్. వాళ్ళకి ఆ జ్ఞానం అవసరం లేదు, వాళ్ళకి ఆ దైవ సంగతులు వాళ్ళకి అవసరం లేదు, దాని రిజల్ట్ అవసరం.
ఇది చేస్తే మాకు ఇది వస్తుంది అంటే అది కావాలి. అందుకని ఇది ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఆ సంగతి ఏంటి, ఆ దేవుని ప్రసన్నత నాకు ఎందుకు అవసరం. ఇది సహజంగా కూడా మనందరికీ కూడా ఇదే సేమ్ ప్రిన్సిపల్. మనం అక్కడి నుంచే వచ్చాం. కానీ మనలాగా కన్వర్ట్ అంటాం కదా వీళ్ళు. ఏది ఆ 30 సంవత్సరాలు హిందువులో ఉండి ఇప్పుడు మార్చామనుకోండి, మనకు ఆల్రెడీ ఆప్షన్ ఉంది. ఏంటి, పాతది. ఇక్కడ ఏం అవ్వకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అదేదో చూడొచ్చు, ఆ వాసన బాగానే ఉంటుంది, దానికోసం వెళ్ళి దానిలో భక్తి గిత్తి రక్తిగా చేయించవచ్చు. కానీ అలాంటి సందర్భంలో నేను దేవుని దగ్గర నిలబడగలగడానికి కావలసిన జ్ఞానమే నాకు కావాల్సింది అడగాలి. అయితే మొదటి విషయం చెప్తాను వినండి. దేవుని ఉనికిని, గాడ్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫార్మెట్. దేవుడు ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అమ్మో, ఏంటి చాలామంది నమ్మారే. మా పిల్లలు మీరు ఎవరు నమ్మరా? దేవుడు మోసెస్ అడిగితే ఏం చెప్పాడు మోసెస్కి? దేవుడు ఉన్నవాడని, అనువాడును, చూస్తున్నవాడని చెప్పాడు కదా. నమ్ముతున్నారా? సైన్స్ స్టూడెంట్లను అడగండి ఇప్పుడు దేవుడు ఉన్నాడని అడిగి. సైన్స్, ఇట్ ఈస్ ఎ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ బిగ్ బ్యాంగ్ థియరీ. సైన్స్ దృక్పథంలో చూసేటప్పుడు ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఎవడని నమ్ముతాడా? సైన్స్ గురించినటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఉండేటప్పుడు ఇప్పుడు నీ జ్ఞానం సైన్సా దేవుడా? అక్కడ నీ సైన్స్ని దాటి దేవుని ఉనికిని చూడగలిగిన జ్ఞానం కావాలి. అది అడగాలి. నిజానికి మనం చదువుకునేటప్పుడు మన ప్రపంచం మనకు నేర్పే కొన్ని విషయాలు, మన పుస్తక సాహిత్యం మనకు నేర్పించే విషయాలు, మనకు శాస్త్ర సాంకేతికత విషయాలు మనకు చూపించే విషయాలు, దేవునిని సంగతులు కన్నా నీకేదో తెలుసు అనేటువంటి ఒక డిగ్రీని, డిప్లొమాని, డాక్టరేట్ని నీ చేతిలో పెడుతుంది. అసలు నీకు కావాల్సిన జ్ఞానం ఏంటి? ఇది కాదు. ఇది నీ బతుక్కి పోషించుకోవటానికి కావాల్సినంత వరకు మాత్రమే. కానీ నీ జీవితాన్ని నడిపించే ఆ డ్రివెన్ ఫోర్స్ అనే గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ని, ఉన్నవాడు, అనువాడు, చూచున్నవాడని నువ్వు ఎప్పుడు నమ్మగలవు? దానికి అడగాలి. ఇప్పుడు నీకు సైన్స్ నిన్ను మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటుంది. నువ్వు పరీక్షల్లోకి వెళ్ళి దేవుడు ఉన్నాడని రాసావు అనుకో, 0 వేస్తారు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ కాస్మిక్ ఎనర్జీనో, ఆ చూపించేటువంటి ఇంకేదో విషయాలపై నీకు కావాల్సినటువంటి ఆ సాంకేతికతను నువ్వు ఇవ్వగలగాలి. టెక్నికల్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ నీ దేవుడు నీ సాంకేతికతను దాటి ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడని చెప్పగలిగే జ్ఞానము నేటి మానవులకు అవసరం. ఇప్పుడు లాజిక్స్, రీజనింగు, ఇప్పుడు మీ పిల్లలకి తల్లిదండ్రులు మీరు దేవుడు ఉన్నాడని చెప్తే వాడు స్కూల్లో టీచర్ చెప్తారు దేవుడు ఉన్నాడో లేదో అనేది. స్కూలు అవి నేర్పదు. కానీ ఆత్మీయ పాఠశాల నీకు అది నేర్పాలి. అది నీ ఇల్లు అవ్వాలి, ఆ తర్వాత మందిరం అవ్వాలి, ఆ తర్వాత వాక్యం అవ్వాలి. ఈ మూడింట్లో నుంచి నీ పిల్లలు నేర్చుకోవాల్సింది దేవుని జ్ఞానమే. ఉందా? నీ ఇంట్లో ఉందా? నీ మందిరంలో ఉందా? నీ వాక్యంలో నువ్వు చూడగలిగావా? ఈరోజు పిల్లలు ఇంజనీర్లు అయిపోయారు, సైంటిస్టులు అయిపోయారు. దేవుని గురించినటువంటి చింత వాళ్ళకి లేక వాళ్ళు వెళ్ళి విగ్రహాల దగ్గరికి నమూనాలు పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు. నేనేమనాలి మరి? దేవుని జ్ఞానం లేదు కదా, కొదువయింది కదా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆ జ్ఞానం నీకుందా? నెంబర్ 2, లోకంలో చాలామందికి తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనే రకరకాల ఎనర్జీల గురించి మాట్లాడతారు. నిజానికి దేవుని బలము చూడగలిగిన ఎనర్జీని మించినటువంటి దేవుని జ్ఞానం నీకు కావాలి. దేవుని బలము ఎక్కడ, లోకపు శక్తి ఎక్కడ, లోకపు బలం ఎక్కడ? ఎనర్జీ పొటెన్షియల్స్ గురించి మాట్లాడారు. మీకు దేవుని బలము మీరు ఎప్పుడైనా రుచి చూసారా? దేవుడు ఎలాంటి బలము కలిగిన కార్యాలు చేయగలడో, దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు ఎంతమంది అనుభవించారో, దేవుని శక్తి కలిగిన, బలము కలిగిన కార్యాలు చూడగలిగి అనుభవించగలిగినటువంటి జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. అక్కడిస్తాడు ఆ జ్ఞానం. ఈ జ్ఞానము మీరు అనుకునేటువంటి, మనుషులు చెప్పుకునేటువంటి లోకపు శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 6 మూరల జానుడు మనిషి హైట్, వాడి పేరు గొల్లియాతు. వాడి దగ్గర డాలు పట్టుకోవడానికి ఒక మనిషి ఉండేవాడు ప్రత్యేకించి. వాడికి పట్టుకున్నటువంటి ఆ ఈటే పొడవు గురించి చెప్పి అతిశయపడిపోయే పరిస్థితులు. అలాంటి బలము కలిగినటువంటి వాడి బలం ఎక్కడా? చిన్న ఒడిసెలు పట్టుకున్న దావీదు దగ్గర ఉన్న బలం ఎంత? ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర మీరు చూపించి బైబిల్ స్టోరీ చెప్పి వాడి కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పండి, వాడు ఏ ఎనర్జీ నమ్ముతాడు? కైనెటిక్ ఎనర్జీ కనపడద్ది. ఇది ఏం కనపడద్దు? ఇప్పుడు బండి వెళ్తుందంటే ఇన్ని న్యూటన్ మీటర్ స్పీడ్లో వెళ్తుంది, ఫ్లైట్ ఇంత వెలాసిటీతో వెళ్తుంది, ఆ సైన్స్ కనపడద్ది. ఇప్పుడు దేవుని బలం కనపడద్దా? ఫిలిప్పుని నపుంసకుని దగ్గరకు రథం మీద తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పుని ఆత్మ రథము మీద కొనిపోతున్న అతని దగ్గరికి తీసుకెళ్ళి దేవుని వాక్యం వివరించేలాగా చెప్పాడు. అపోస్తలుల కార్యాలు మీరు చదువుతారు. మొట్టమొదటి బాప్తిజం అక్కడ జరుగుద్ది. ఆ ఫిలిప్పు పరిచర్య అనేది ఆ మినిస్ట్రీకి బేస్. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళటం ఎలా వెళ్ళాడు? గాలి వెళ్ళాడా లేదా?
ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో, వందల స్పీడ్తో వెళ్తుంటే అలాంటి దూరాన్ని, అన్ని మైళ్ళను పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి అతని ఆత్మ వేగము, దేవుని బలము చూడగలమా? ఈరోజు ఫైర్ని ఆర్పాలి అని అంటే బోల్డ్ అంత ఎనర్జీ సోర్సెస్ కావాలి, వాటర్ సోర్స్ కావాలి, గ్యాస్ సోర్స్ కావాలి, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఫోమ్ కావాలి. కానీ అవన్నీ అక్కడే ఉంటాయి. మధ్యలో మనుషులు ఆడుకుని తిరిగి వచ్చేస్తారు. తీరా వాసన చూస్తే ఒంటి మీద ఒక ఇంటర్ కాలేదంట. మరి ఆ బలం ఏంటి? సింహాన్ని కంట్రోల్ చేయడానికి దానికి ఎలక్ట్రికల్ టార్చ్ పెడతారు, పెట్టి దాన్ని షాక్ కొడితే అది పక్కెళ్తుంది. అలాంటి కొట్టి కొట్టి దాన్ని రింగ్ మాస్టర్స్ కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి దానియేలు కాసేపు ఆడితో ముచ్చరించుకుని ఓయ్ బాయ్ అని వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? చూడగలరా? ఎవరికైనా ఈ దేవుని జ్ఞానమునకు మించిన ఆ గొప్ప జ్ఞానము నాకు కావాలని ఎప్పుడైనా మీరు చూడాలనిపించిందా? మనకు కావాల్సింది ఎంతసేపు తిండి, మంచి బట్టలు, మంచి డబ్బులు, మంచి ఉద్యోగం, మంచి పెళ్ళం, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, మంచి ఆస్తి. ఇంతేనా జీవితం అంతా? అవన్నీ మీకు ఇవ్వాలని దేవుడు తెలుసు కదా. అందుకే ఎవరికైనా కొదువుగా ఉంటే, జ్ఞానం కొదువుగా ఉంటే ముందు దాన్ని తెచ్చుకోండి. అది ఏది అడగాలో తెలుసుకోండి. ఆ దేవుని బలమును చూడగలిగినటువంటి స్థితికి నీవు దేవుని యొక్క జ్ఞానమును అడగాలి. నెంబర్ 3, దేవుని యొక్క మాట వినగలిగినటువంటి ఆ చెవులు కావాలి. మనుషులు వినలేని ధ్వనులను అతిధ్వనులు అంటారు. మనుషులు కూడా వినలేని, పక్షులు కూడా వినలేని, గబ్బిలాలు మాత్రమే వినగలిగినటువంటి వాటిని హ్రస్వధ్వనులు అని అంటారు. సూపర్సోనిక్ అండ్ హైపర్సోనిక్ సౌండ్స్. ఆ సూపర్సోనిక్ సౌండ్స్ వెళ్తూ ఉంటే మనం చెవులు వినలేం, మూసుకోవాలి. అంత సౌండ్, చెవులు చిల్లు పడిపోతాయి. పిడుగు పడితే మనం వినలేం. అలాంటి పెద్ద పెద్ద సౌండ్స్. దేవుని మాట ఎలా ఉంటుంది విన్నారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఈ ప్లేస్లో వాయిస్ ఉంది అని అంటే ఈ యాంప్లిఫికేషన్ ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి మాడ్యూల్ వాయిస్ అక్కడ యాంప్లిఫైర్లోకి వెళ్ళి అది యాంప్లిఫై చేసి మాక్సెస్ ద్వారా మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ సౌండ్ వేవ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక యాంప్లిఫైర్ టెస్ట్ పెట్టుకొచ్చి సిగ్నల్ వేవ్ చెక్ చేస్తే మీకు ఎంత యాంప్లిట్యూడ్ వస్తుంది అనేది ఆ వేవ్ లెంత్ మీకు ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. రేడియేషన్ ఎంత అనంటే రేడియేషన్ మీటర్ పెట్టి తెలిస్తే తెలిసిపోద్ది. ఆ ఏసీ నుంచి కూలింగ్ వస్తుంది అనంటే అక్కడికి వచ్చి ఆ కూలింగ్ టెంపరేచర్స్ని కనుక నేను చూస్తే ఆ థెర్మో ఇన్ఫ్రారెడ్లో క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ దేవుని స్వరం వినపడడం ఎంతమందికి తెలుసు? ఇన్ని డెసిబెల్స్ సౌండ్ అని దీని గురించి చెప్పగలం. 80 డెసిబెల్స్ దాటితే నీ చెవులు నొప్పి పెడతాయి, 90 డెసిబెల్స్ దాటితే ఓవర్ లౌడ్ సౌండ్, ఇలాంటి ఇది కాదు. దేవుని యొక్క స్వరము నా హృదయంలోనికి వెళ్ళగలిగేది, నా చెవులను తాకగలిగేది, నా ఎముకలలో దూరగలిగేది, ఎముకలలో ఉన్న మూలుగను తాకగలిగేది, నా శరీరాన్ని రూపాంతరపరిచేది, అది వినగలిగిన, అది తాకగలిగిన, అది అనుభవించగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఆ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని ఎప్పుడైనా అడిగారా? జ్ఞానం కొద్దుగా ఉందనగానే ప్రభు మా అబ్బాయి బైపీసీలో జాయిన్ అయ్యాడు, సైన్స్ అంటే భయము, మా అబ్బాయికి మ్యాథ్స్ అంటే భయము, జ్ఞానం కొద్దుగా ఉంటే ఇమ్మని అడుగుతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఆల్జిబ్రాలో జ్ఞానం ఇయ్యి, టెక్నామెట్ల జ్ఞానం. ఇదే జ్ఞానం. దేవుని సంబంధమైన పరిస్థితుల మధ్యలో మనిషికి కావాల్సినటువంటి ఆ లైఫ్ లైన్ కావాలి. అది నాకు ఇవ్వు ప్రభువా. దాన్ని ఎలా నేను వినగలను? దాన్ని నాకు సహాయం చేయండి. ఇక్కడ చాలామందికి మన కళ్ళతో మన కళ్ళు కనపడక ఇదిగో ఈ కళ్ళద్దాలు వేసుకుంటున్నాం. ఈ కళ్ళద్దాలలో మళ్ళీ కొన్ని బైఫోకల్ లెన్సులు వేసుకుని, ఈ ప్రోగ్రెసివ్ లెన్సులు వేసుకుని మనం చాలా వాటిని దూరాన్ని దగ్గరగా చూడగలుగుతున్నాం. సోడబుడ్డి కళ్ళద్దాలు, మామూలు కళ్ళద్దాలు, రకరకాల కళ్ళద్దాలు చూడగలుగుతున్నాం. బట్ మన ఉద్దేశం ఏంటి? క్లారిటీ, మోర్ ఇష్యూస్ చూడాలి. నిజానికి దేవుని కార్యాలు చూడగలిగిన విజన్ ఉందా మీకు? దేవుని కార్యాలు చూడగలిగిన విజన్కి సంబంధించిన జ్ఞానం ఉందా? నేను ఆప్టికల్ లైట్ సెన్సార్స్ గురించి చెక్ చేయమని చెప్పట్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, రోబోటిక్స్ నేర్చుకోమని చెప్పట్లా. దేవుని యొక్క సంగతులను చూడగలిగే జ్ఞానం ఎక్కడుంది? ఈ స్పిరిచువల్ సైన్స్ ప్రజలకు అర్థమవ్వదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు దేవునితో ఆనందించే విషయాలు ఇవే. అయ్యా నీ కార్యాలు గొప్పవి, గంభీరములు, ఆశ్చర్యములు, అద్భుతములు. ఆ ఆశ్చర్యమైన నీ కార్యములు మేము చూడగలిగినట్లు నా కన్నులు తెరువు. నీ వాక్యములో ధర్మశాస్త్రమందు రహస్యంగా దాచబడిన ఆ అంతరంగంలో ఉంచబడిన నిధులు నేను చూడగలిగేటట్లు నా కన్నులు తెరువు. నిన్ను నేను ప్రత్యక్షంగా చూడగలిగిన ఆ ప్రత్యక్షమైన కన్నులు కలిగినటువంటి స్థితిని నాకు ఏర్పరచు దేవా, నాకు అది చూడు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చి నన్ను వాదిస్తూ
వాడు శివుడిని చూశారని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నా, నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నేను చూసిన యేసుప్రభు గురించి చెప్తాను, నువ్వు చూసిన శివుడి గురించి చెప్పాను. అంటే ఫస్ట్ నువ్వు ఇదే అన్నాను. అంటే ఆడు ఇంక మరి నన్ను మార్చేద్దాం అనుకుని వచ్చాడు. వచ్చేసి ఒరే అసలా అని మొదలెట్టాడు. ఆ లాస్ట్కి తేల్చింది ఏంటో తెలుసా? ఆడు శివుడిని చూడలేదు, ఒక ఆకారాన్ని చూశాడు. నేను యేసు ప్రభుని ఎలా చూశానో చెప్పి ఆడికి వివరించి, ఆడికి వర్ణించి విషయం చెప్పాక ఆడంటాడు, నేను మళ్ళీ అడగాలేమోరా అన్నాడు. కరెక్ట్, నువ్వు అనుకుంటున్నది వేరు, నేను తాకి చూసిన అనుభవం వేరు. యెహోవా కార్యములు గొప్పవి. ఎప్పుడు చూసావు నువ్వు? ఎప్పుడు తెలుసు? కానీ ఇక్కడ చాలామందికి యెహోవా కార్యాలు గొప్ప అంటే ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలకు సమాధానాలు వస్తే దేవుడు చాలా గొప్పగా సమాధానం ఇచ్చాడని అక్కడ ఆగిపోయారు. మీరు మరుగుజ్జులు. ఎంత మరుగుజ్జులు భక్తులు అంటే, కార్యాల కోసం దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయారు, మొదటి మెట్లో ఉండిపోయారు. అసలు దేవుని ఎరగలేదు మీరు. దేవుని కార్యాలను చూడటం వేరు. దేవుని కార్యాలు చూడగలిగిన స్థాయికి కన్నులు ఎత్తగలిగే జ్ఞానము మనిషికి కావాలి. అది అడగాలి. అది నువ్వు చూడగలిగితే, అది నువ్వు నేర్చుకోగలిగితే నిశ్చయంగా వాటి విషయంలో నువ్వు చాలా కార్యాలు చూస్తావు. ఇప్పుడు ఒక పనికి వెళ్ళాను నేను, ఆ పని నాకు అవ్వట్లేదు, అక్కడున్న మనుషులు నా మాట వింటలేదు, ఆ పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, డాక్యుమెంటేషన్ నాకు అవ్వలేదు, మనుషులు నాకు కావాల్సినటువంటి రిప్రజెంటేటివ్స్ దొరకట్లేదు, కానీ నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ముందున్నటువంటి ఇరుకు చాలా కష్టమైన పరిస్థితి. కానీ నాకు ఆప్షన్ ఉంటుంది, ఓ ₹1,00,000 లంచం నాది కాదనుకుంటే పని అయిపోద్ది. ఏది? అవుట్ ఆఫ్ ఆల్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఓ ₹1,00,000 లంచం నేను ఇచ్చేస్తే నా పనంతా నేను వెళ్ళే లోపు నా చేసి పెట్టేస్తారు. ఇప్పుడు ₹1,00,000 నేను ఇచ్చి చేయించుకోవటమా, విశ్వాసంతో దేవుని కార్యాలు చూడగలిగేటట్లు ఎదురు చూడటమా? ఎంతమంది నా పక్కన ఉంటారు? 1,00,000 నేను ఇస్తాను, మీరే అప్పు చేయొద్దు. ఎంతమంది నిలబడతారు? దేవుని కార్యం చూడటానికి నిలబడతారా? 1,00,000 ఇచ్చి వెళ్ళిపోతారా? దేవుడేం పాపం చేసావు అనుకోడు. నువ్వు 1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోతానంటే నువ్వు పాపివి, నిన్ను నరకం తీసుకెళ్ళిపోతాను, నా పరలోకం తీరివ్వను అని అనడు. నీకు ఓపిక లేదు అనుకుంటాడు, నీకు ఆ జ్ఞానం రాలేదు, ఇంకా నా గురించి నీకు అర్థం కాలేదు అనుకుంటాడు, అంతే. అంతేగాని నిన్నేం శిక్షించాడు దేవుడు, కంగారు పడకండి. ఏం చేద్దాం? దేవుని కార్యాలు చూడటానికి వెయిట్ చేయగలమా? చెయ్యాలి అనకండి, నేను చేస్తాను, మీ సంగతి ఏంటని అడుగుతున్నాను. చేస్తామా? వెయిట్ చేయగలమా? ఆల్ రిపోర్ట్స్ అగ్నెస్ట్. నీకు క్యాన్సరు, నీకు HIV, లేకపోతే ఇంక నీకు హెపటైటిస్ C, ఇలాంటి కొత్త రిపోర్ట్లు నీ ముందు వచ్చి ఇంక ఇది అవ్వదు నీ లైఫ్. డాక్టర్ ఒకసారి కళ్ళద్దల్లా తీసి అంటే ఆ టైంలో నీ ఫీలింగ్స్ ఏంటి? నీ ఎమోషన్స్ ఏంటి? బేరమని నీళ్లు, అమ్మో మా ఆవిడికి చెప్పకండి, మా ఆయనకి చెప్పకండి, మా అమ్మగారికి చెప్పకండి, ఏదో ఒకట్లా నోళ్ళు మింగిసి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రెండింటికి మధ్యలో ప్రభువా తీసుకెళ్లే లోపు ఏదో ఒకటి సెటిల్ చేసే. ఇక్కడ నీ జ్ఞానమంతా ఏంటి? హ్యూమన్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానమును చూడటానికి నాకు కొదువుగా ఉంది, నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పని అడిగారా? ఒకవేళ ఈ రిపోర్ట్స్ ఇచ్చి నన్ను ఇలా సబ్సైడ్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ సర్కమ్స్టాన్సెస్లో ప్రభువా నీ జ్ఞానం నేను పొందుకొని ఎలా నేను ధైర్యంగా నిలబడగలగాలి, సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నా లాస్ట్ డేకి నేను ఎలా రెడీ అవ్వాలి, నా లాస్ట్ అవర్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకొని నీ చిత్తం చేయటానికి నీ వైపు తిరగాలి, ఎలా ఉండాలి అని ఎప్పుడైనా మనం హృదయపూర్వకంగా దేవుని జ్ఞానాన్ని అడిగామా? ఎలా ఉంటుంది ఆ టేస్ట్? ఎలా ఉంటుంది? దేవునితో మనం నడిచి అడగు. అక్కడ దేవుని యొక్క కార్యము చూడగలిగిన విషన్ నీకు కావాలి. దేవుని స్వరము గ్రహించగలిగిన బాడీ సెన్సార్స్ ఉండాలి. ఆ దేవుని స్వరం ఎలా? ఆ గాడ్స్ వాయిస్ ఒకలాగా ఉంటుంది, దేవుని యొక్క ఉనికి ఒకలాగా ఉంటుంది, దేవుని కార్యం ఒకలా ఉంటుంది, దేవుని యొక్క మాట ఒకలాగా ఉంటుంది, దేవుని స్వరము లేక శబ్దము గుసగుసలులాగా ఉంటుంది అంటాడు. యెహోవా స్వరము గుసగుసలాగా ఉంటుంది. పెద్ద చప్పుడు వస్తుంది, అప్పుడు రాదు. పెద్ద గాలి వస్తుంది, అప్పుడు రాదు. పెద్ద ఉరుము ఉంటుంది, అప్పుడు రాదు. ఆకాశం నిమ్మలంగా ఉంటుంది, యెహోవా స్వరం ప్రత్యక్షమవుతుంది. నీ హృదయంలో గందరగోళం, టెన్షను, గాబరా, పరిస్థితులు అల్లకొల్లోలం, అరుపులు, చుట్టూ ఏడుపులు, నువ్వు హాయిగా దేవుని స్వరం కొరకు కనిపెట్టే టైం అదే. నిమ్మలంగా ఉండాలి. ఉండగలదా? కాళ్ళు ఉనికిపోతుంటే, చేతులు ఉనికిపోతుంటే, గాబరా అయిపోతుంటే, నీకు కావాల్సినటువంటి విషయాలన్నీ నీ ముందుకు వచ్చేస్తూ ఉంటే, నీ కళ్ళ ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద తెరల మీద కనపడుతూ ఉంటే, ఆ టైంలో దేవుడు కనపడతాడు, చూస్తావా? వెయిట్ చేయగలరా? ఆ పీస్లో ఉండి, నిమ్మలంగా ఉండి, ఇదే టైం ప్రభువా, ఇప్పుడు నా మనసు నిమ్మలంగా నీ కొరకు కనిపెట్టుకుంటున్నది అని ఎతగలవా? ఆ టైంలో ఆ సాఫ్ట్ సెన్సార్స్ని
దేవుని సన్నిధిలో వెతికేటువంటి ఆత్మజ్ఞానం కొరకు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైనా అడగగలవా? నెంబర్ 6, దేవుని అభిషేకం అనుభవించే శక్తిని కలిగిన జ్ఞానముని ఎంతమంది దేవుని దగ్గర తెచ్చుకోగలం? లార్డ్, ఐ వాంట్ యువర్ అనాయింటింగ్. నీ అభిషేకం నాకు కావాలి. నీ అభిషేకము నాకు తప్పు చేయకుండా నడిపిస్తుంది, పాపంలో నుంచి విడిపిస్తుంది, లోకము మర్యాదను వెంబడించకుండా చేస్తుంది, నాకు కావాల్సిన జ్ఞానమునిస్తుంది, నన్ను నీలో నిలవబడగలిగేటువంటి స్థాయికి నన్ను దీనుడుగా చేస్తుంది. దేవుని అభిషేకం మనకి బోధించి అనేక పరిస్థితులను సంపూర్ణతకు తేగలదు. మరి దేవుని అభిషేకం కోసం ఎంతమంది కావాల్సినటువంటి దాని జ్ఞానం కొరకు ఎదుర్కోవాలి? దేవుని అభిషేకం పొందుకోవటానికి కావాల్సినటువంటి జ్ఞానానికి మీకు పుస్తకాలు ఏముండవు. పరిశుద్ధాత్మను పొందడం ఎలా, భాషలు మాట్లాడడం ఎలా, ఇలాంటి పుస్తకాలు చదివి మీరు ఏమైనా దేవుని జ్ఞానం పొందుదామో అనుకుంటే దానికన్నా ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తాను. ఈత కొట్టడం ఎలా అనే పుస్తకం చదివి వెళ్ళి నీటిలో గెంతేయండి. ఏమవుతారు అప్పుడు? దానిలో ఏముంటుంది? ముందు చెయ్యి, తర్వాత కాళ్ళు లేపనంటుంది, ఈ లోపు నువ్వు కింద ఉంటావు. ఈ ఆత్మ సంబంధమైన పుస్తకాలు చదివి, భక్తి సంబంధమైన పుస్తకాలు చదివి ధనవంతులు అవ్వడం ఎలా, సమస్యలు గెలవడం ఎలా, విశ్వాస వీరులుగా మారడం ఎలాగో అవ్వదు. నువ్వు అనుభవిస్తేనే అవుతుంది. ఎవడు పాఠం ఆడితే అందరూ దావీదులాగా మారరు, అందరూ సొలొమోనులాగా అవ్వరు, అందరూ యోబులు కాదు. మీ విశ్వాసాలు మీరు చూపడానికి నిన్ను నీ తగ్గట్టుగా బెండు తీసి సెట్ చేసి కావాల్సిన స్థితిలో నిలబెట్టడానికి కావాల్సిన ప్రతి పరిస్థితి యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్. మీ పక్క వాళ్ళు చెప్పండి, నిన్ను తయారు చేసిన డిజైన్ ఇంకెవరికి లేదని. నీ లైఫ్ గురించి గాడ్కున్న ప్లాన్ ఇంకెవరికి లేదు. నేను మన ఆదివారం చెప్పాను కదా, దేవుడు నీ గురించి తయారు చేసిన మోస నిన్ను తయారు చేసిన తర్వాత పగలగొడిచాడు. ఆ అచ్చు, ఆ డై నిన్ను తయారు చేసేసి నీ ప్లాన్ అంతా దానిలో పెట్టేసి, నీ ప్రోగ్రామ్ దానిలో పెట్టేసి ఆ డై పగలగొడిచాడు. ఇంకోటి తయారవడు ఈ ప్రపంచంలో, ఇంకోటి ఎవడన్నాడు. సో నిన్ను ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన స్వభావం, అల్టిమేట్గా మనందరం ఎలా రూపాంతరం చెందామంటే ఆయనలాగే. అక్కడ జ్ఞానం కావాలి. ఎందుకంటే నువ్వు పెరుగుతున్నటువంటి ఈ ప్రపంచం నిన్ను వేరే రూపంలో మార్చాలనుకుంటుంది. అక్కడ దేవుడు తన రూపంలో మార్చాలనుకునేటువంటి పోరాటం నువ్వు తెలుసుకోగలగాలి. నెంబర్ 7, ఇక్కడ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆశ్చర్య కార్యాలు నమ్మగలిగేటువంటి జ్ఞానము కావాలి. నేను చెప్పినవి ఏవి కూడా సైన్స్కి, సోషల్కి, సబ్జెక్టులకి, లెక్కలకి, అకౌంట్స్కి అందని జ్ఞానాలు. ఈ దేవుడు అనేటువంటి సబ్జెక్టే ఒక విచిత్రమైనటువంటి మర్మం. కానీ చాలామందికి అది తెలిసి తెలియకుండా ఉండే మాయ. కానీ బైబిల్ అలా చెప్పలేదు. అది తెలుసుకోవటానికి నా దగ్గరికి రండి అని అడిగారు. దేవునిని అడగండి, దేవుని దగ్గరికి రండి. దేవునితో ఉండేటువంటి ఆ జ్ఞానం అడగలిగితే ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా అద్భుతంగా నీకు నేర్పించగలడు. ఆ జ్ఞానము దొరికిన వాడికి క్రొవ్విన మెదడు దొరికినట్టు ఉంటుంది. ఈ లోకంలో ఏ సంతోషాన్ని వెతకడు, ఏ ఉద్యోగానికి వెంపర్లాడడు, ఏ రకమైన ఆస్తి, స్థితి, పేరు, ప్రఖ్యాత, మర్యాద, ఘనత ఆశించడు. ఆడు దేవుణ్ణే కోరుకుంటాడు. ఆడు ఆశ అంతా దేవుడు అయిపోద్ది. కానీ బతుకు పోరాటానికి బైబిల్ పట్టుకునే బతికే దేవుళ్ళు గురించి చెప్పేటువంటి ఈ పుస్తక రచయితల గురించి వెతకండి. అది ఎప్పుడు మీకు లాభసాటి కాదు. అందుకే దేవుని ఆశ్చర్య కార్యాలు జరగటం అనేటువంటి విషయంలో మన నమ్మకం ఏ స్థితిలో ఉందో ఒకసారి చూడండి. దేవుని ఆశ్చర్య క్రియలు బైబిల్లో చాలా క్రియలు ఉన్నాయి. ఏమంటే భూమిని తలకిందులు చేయవారు ఇచ్చటికనే వచ్చారా అని యోహాను పేతురుల గురించి మాట్లాడారు. ఆ ప్రదేశంలోకి వచ్చేటప్పుడు వాడు తేరి చూచి ఆయన దగ్గర నుంచి ఏమైనా దొరుకునేమో అని తేరి చూశారంట. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో విచిత్రమైన విషయం ఇక్కడ ఉంటుంది. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా. ఇక్కడ క్లారిటీ ఏంటో తెలుసండి వర్డ్లో? ఎన్ని గంటలకి? పగలు 3 గంటలకు. బైబిల్లో యోహాను అపోస్తలులు రాసినటువంటి ఈ 2 పుస్తకాలు చూస్తే ఇంచుమించు, రమారమి, సుమారు ఈ 3 మాటలో టైమ్స్ యాడ్ చేశారు. కానీ దిస్ ఇస్ ద సేమ్ సెంటెన్స్, ఫిక్స్డ్ టైం ఇచ్చారు. ఎగ్జాక్ట్ 3 o'clock అని ఇచ్చాడు. ఇక్కడ మిడ్ నూన్ అని ఉంది. ఇక్కడ 3 గంటలకు, ఇంచుమించు కాదు, పగలు 3 గంటలకి ప్రార్థనా కాలంలో పేతురు అక్కడ ఎవరున్నాడు? కుంటివాడైన ఒక మనుషుడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడి చూడండి. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినమున వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి. ఇక్కడ విచిత్రం ఏంటో చూసండి. తేరి చూచి కాదు, 3వ వచనం నుంచి 4వ వచనం కంటిన్యూషన్ చదువుతాను చూడండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు
చూచి ఏం చేశాడు వాడు? చూశాడు. వాడు చూశాడు. వాడు చూశాడు. ఎందుకు చూశాడు? వీడెవడు? ఈ కుంటోడు, గుడ్డోడేం కాదు. అటు చూశాడు, చూసి అడిగాడు. పేతురు యోహానులు వారిని తేరి చూచి. అవునండి. వాళ్ళు ఏం చూశారు ఇప్పుడు? తేరి చూచి. వీడు వాళ్ళని ఒకలా చూశాడు, వాళ్ళు వీడిని ఇంకోలాగా తేరి చూశారు. వీడు డిఫరెంట్గా చూశాడంట. వాళ్ళు ఒకసారి లుక్ వేసుకున్నాడు. పేతురు యోహానులు ఇద్దరు కరెక్ట్గా కళ్ళు అడిమే పడ్డాయి. నెక్స్ట్ మా తట్టు చూడమనిరి. అప్పుడు వాడిని ఏమన్నారు? మా వైపు. ఒరే నువ్వేదో చూస్తున్నావు, నువ్వెవరిని చూడాలి సరిగ్గా చూడ. ఆడిని మళ్ళీ చూడమన్న. వాడు చూపులు సెట్ చేశారు వీళ్ళు. ఫస్ట్ నీ చూపు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చూసే చూపు సెట్ అవ్వకుండా నీకు రావాల్సింది కావాల్సింది నీ దగ్గరికి నీకేం దొరకదు. నీ 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 వ్యూ, చాలామందికి ప్రాబ్లం ఇదే. నీకు కావలసిన దాని వైపు వెతుకుతూ దేవుని చూస్తే కుదరదు. దేవుని చూస్తే నీకు కావాల్సింది ఏంటో చెప్తాడు. ఆయనను చూడడం నేర్చుకో. మా తట్టు చూడు మనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని చూపు మారలే. ఆడ చూపు మారలే. వాళ్ళ దగ్గర ఏదో పెట్టుంది, బాక్స్ ఉంది. అందరూ కాళ్ళ దగ్గర పెడుతున్నారు, అపోస్తుల పాదాల దగ్గర. వీళ్ళు అకౌంట్ సర్దటానికి పట్టుకెళ్తున్నారు, కరువులో నోడి పంచి పెడుతున్నారు. ఈ కుంటోడికి ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుద్ది. ఏ బంగారం చేయనైనా పడేస్తారేమో, ఏ పర్స్ అయినా ఇసిరేస్తారేమో, ఏ డబ్బా అయినా దాచుకోరా అంటారేమో, ఏ వెండి పట్టి అయినా ఇచ్చేస్తారేమో, ఏ కాసు అయినా పడేస్తారేమో అని ఎదుగుతున్నాడు. వీడు ఇంకా తేరు చూస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్గా ఏమని, అరే బాబు నువ్వు చూడాల్సింది చూడు, నువ్వు చూడకూడదు చూస్తున్నావు అన్నాడు. చూడు మనిరి. వాడు కనిపెట్టునేమని వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఇప్పుడు వాడికి అడుక్కోవడం ముఖ్యమా, ఆడు లేచి నడిచి వెళ్ళిపోయి హాయిగా పని చేసుకుని ఆనందించడం ముఖ్యమా? నడిచి హాయిగా పని చేసుకోవడం. కానీ వాడు సుఖాన్ని యేసుప్రభు పాడు చేశాడు. ఆడు ఎంత హాయిగా అడుక్కునేవాడు తెలుసా? ఆడు మూసుకోవడానికి మనుషులు ఉండేవారు. సాయంత్రం వెళ్ళేటోడికి ఈ సెటిల్మెంట్ల నుంచి వాళ్ళకి తల రూపాయి పడేసి ఎప్పండి రానివాడు. మళ్ళీ తెల్లారి వచ్చేటికి 2 రానివాడు. వాళ్ళు వచ్చి మూసుకెళ్ళి కూర్చోబెట్టేవారు, ఈయన అడుక్కునేవాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి పేతురు యోహానులు ఇద్దరు ఏమన్నారు వాళ్ళని? ఇక్కడ సమస్య ఏంటంటే నీ దృష్టిని దేవుడు ఎప్పుడు ఆనర్ చేయాలనుకోడు. ఆయన దృష్టి వైపు నువ్వు చూస్తే నీకు ఇచ్చేది వేరు. దేవుని సేవ, దేవుని పని, దేవుని కొరకు బతికే బతుకులోనే నీ వ్యూ ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా దేవుని కార్యాలను చూడగలిగే శక్తి కలిగిన కనులు నువ్వు వెతకకపోవటమే నీలో అజ్ఞానం. ఇంకా నా అప్పులు తీర్చు ప్రభువా, నా బ్యాంక్ లోన్ కట్టడానికి సాయం చేయి ప్రభువా, ఈ కొత్త కార్డు అదేది సిబిల్ స్కోర్ మారిపోకుండా నేను గీకడం నేర్పించు. ఏంటి దొంగ ప్రార్థనలో నువ్వును? దేవుడు అకౌంటెంటా? నీకేమైనా అకౌంట్స్ తప్పు డ్రా చేసి పెట్టాలా? ఎన్ని ప్రార్థనలో దేవునితో మాట్లాడే జీవితం ఏంటి? ఆయన్ను వెతుక్కోవాల్సిన ఫోకస్ ఏంటి? సో దేవుని కార్యాలు వీళ్ళు భూమిని తలకిందులు చేసేవారు ఎచ్చటికి వచ్చారని చెప్తున్నటువంటి ఈ ఏమీ తెలియని, చదువులేని, వలలు బాగు చేసుకుంటున్న, పడవల వ్యాపారాలు చిన్న చిన్న పరిస్థితుల్లో ఉండేటువంటి జాలరోళ్ళు దేవుని కార్యాలను వాళ్ళు చూస్తుంటే, చెప్తూ ఉంటే, కుంటోళ్ళు వెళ్ళి సాక్ష్యాలు చెప్తూ ఉంటే, గుడ్డోళ్ళు వెళ్ళి చెప్తూ ఉంటే, మోగోడు మాట్లాడుతుంటే, కుష్ఠరోగులు బాగైపోతుంటే, వాళ్ళు ప్రపంచమంతా తిరిగి దయ్యాలు వదలగొట్టింది నేనే బాబా శాన అంటాడు, ఆడేళ్ళు యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే దేవుని కార్యాలు లోకమంతకి వెళ్తున్నాయి. కానీ క్రైస్తవుడి దగ్గరికి ఇంకా దేవుని కార్యాలు రావట్లేదు. నిన్న ఒక ఆయన నన్ను అడిగాడు, మీరు దేవుని యొక్క అభిషేకం మీకు తెలుసు కదా అన్నాడు. తెలుసండి అని. మరి అద్భుతాలు ఎందుకు చేయట్లేదు అన్నాడు. ఇప్పుడు నీకేం అద్భుతం కావాలన్నా అంటే ఏదో ఒకటి చేస్తే నేను ఆనందిస్తాను కదా. నీ ఆనందించడానికి దేవుడు అద్భుతం ఎందుకు? అంటే దేవుని కార్యాలు మీరు ఆపేస్తున్నారు కదా. హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ మీరు ఆపకూడదు, మీరు ఆపరేట్ చేయాలన్నాడు. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి ఆయన ఒకడు ఉన్నాడు. మధ్యలో నువ్వేం పుస్తకాలు చదివేసి రాక్కర్లే. దేవుని కార్యాలు అనేటువంటి విషయాలు నేను అనుభవిస్తే చూసి నమ్ముతావా? అనుభవించకపోయినా చూడక నమ్ముతావా? దానికి కావాలి జ్ఞానం. అయ్యా నేను తప్పిపోయే పరిస్థితి నా ముందుంది, పరిస్థితులు నాకు నమ్మాలని అనిపించట్లేదు, కానీ నేను నుంచి తప్పిపోకుండా ఉండేటట్లు నా జ్ఞానం ఇవ్వు. నీ కార్యము కొరకు నేను నిలబడడం అంటే నిన్ను నమ్మడమే నా కార్యం, నీ యందు నిలిచి ఉండడమే కార్యం. నీలో నుంచి నాకు జరిగేటువంటి ఆ డెలివరెన్స్ కాదు, ఆ హీలింగ్ కాదు, ఆ మెరకిల్ కాదు,
ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిపై నాకు వచ్చేటువంటి విజయం కాదు, నీలో నిలిచి ఉండడం నాకు కావాల్సిన జ్ఞానం. అది ఇవ్వు నాకు, దానిలో నిలబడ్డా నాకు సహాయం చేయి. ఈ జ్ఞానం లేదు చాలామందికి, అందుకే అది అడగమంటున్నాడు. ఇంకా కిందకు వస్తే చాలామందికి దైవికమైన స్వస్థతలు చాలామందికి తెలుసు, డివైన్ హీలింగ్స్, మిరక్యులస్ హీలింగ్స్. అసలు అక్కడ కొన్ని సందర్భాలు నేను నా జీవితంలో జరిగినవి చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తే అది జరుగుద్ది అనేటువంటి ఫెయిత్ నాకు అంత డెవలప్ చేసేసుకుని మనోనేత్రాలలో విశ్వాసమందు చూసేసి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రవచించలే. అవేవి నాకు తెలియకుండానే నా దేవుడు నాతో చెప్పినటువంటి మాట ప్రకారం రోగుల మీద చేతులుంచే స్వస్థపరచబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, నువ్వు గద్దిచ్చి వాటిని మాట్లాడనివ్వకుండా మీటింగ్ పెట్టుకుని ఉంటే అవి పోతాయి. ఇవి వాక్యాలు చదివాను, విశ్వాసం ఉంచాను, వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయకుండానే పని జరిగింది. ఇక అది రాత్రి లేదు పగలు లేదు. లాస్ట్కి నేను వెనక్కి తిరిగి చూసేటికి నా పేరుకు ముందు వెనక ఒక పెద్ద డిగ్రీ వచ్చింది, దయ్యాల పాస్టర్ అని. ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఊర్లో ఎవరిని అడిగినా దయ్యాలు రంగబాబు, దయ్యాలు రంగబాబు. ఇదేంటి రంగబాబు ఎవడు? నేనే. నా పేరుకు భలే పేరు పెట్టేసుకున్నారు వీళ్ళు, దయ్యాల పాస్టర్ అయిపోయినా ప్రభువా ఆఖరికి ఈయనేమితో ఉండిపోతానేమో చూసుకో అని. అంటే ఏంటి, ఎక్కడ దయ్యం పట్టినా ఏ పోం కట్టినాడు వదలకపోతే వాళ్ళే చెప్పాడు మొదలెటర్. అలా చర్చిలో పాస్టర్ ఉంటాడు దగ్గరికి వెళ్ళి. ఓసారి మేమిద్దరం జిలేబీ కొట్టు దగ్గర పక్కన బేకరీ దగ్గర నేనేమో కేక్ బ్రెడ్ కొంటుంటే జిలేబీ కొట్టు దగ్గర ఆ మంత్రగాడు ఉన్నాడు, ఈ పొంగులు కట్టేవాడు సాయిబు. ఆడు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బాగున్నారా అన్నాడు. ఈడవడరు బాబు. నేను ఇలా చూస్తుంటే అదేంటండి నన్ను మర్చిపోయారా, నేను సాయిబునండి అన్నాడు. నువ్వు సాయిబు అని ఆకారం అవతారం తెలుస్తున్నాయి, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదండి అని అంటే, నేను మీ దగ్గర చాలా కేసులు పంపాను అన్నాడు. డాక్టర్ రెఫరెన్స్ లాగా ఇదేంటి రిఫరెన్స్, ఏం కేసులు అన్న అంటే దయ్యాలు పట్టిన వాళ్ళ. నువ్వెవరో సరిగ్గా చెప్పాను. పెద్ద మసీదు పక్కన చిన్న రావి చెట్టు కింద కొట్టినదని సరిగ్గా చెప్పాను. అదే సార్ తాయితులు, నేను పలానా షేకు అన్నాడు. నువ్వు కేసులు పంపడం ఏంటని అని అంటే, కొన్ని పీచి పెట్టేస్తుంటే సార్ రాయగడవే, అవి మీ దగ్గరికి పంపించింది నేనే అన్నాడు. ఈ రెఫరెన్స్ బాగలేదు ఏసయ్యా, ఇదేంటి నన్ను ఎలా తయారు చేసుకున్నాడు లాస్ట్కి ప్రభువా అన్నాడు. ఇవేవి ఏ సునామలో హాంఫట్ ఏమో నాకు తెలియదు, నాకు బైబిల్ తెలుసు. నేనే మా పాస్టర్ గారి దగ్గర నేర్చుకోలేదు. నాకేమి పైనుంచి నిప్పొచ్చి పడిపోయి ఈ రాత్రి నువ్వు లేచి నిలబడి గద్దిస్తే దయ్యం పోద్ది అలాంటివి ఏమి నాకు రాలా, నాకు తెలియదు అవి. అంటే దేవుని కార్యాలు అనేవి ఎలా జరుగుతాయి అనేవి ఏంటో తెలియని వారసత్వంలో క్రైస్తవ్యం లేని ఒక వ్యక్తిగా నిలబడితే దేవుడు చేశాడే. మరి ఇన్ని సంవత్సరాల విశ్వాసపు జీవితంలో నీకు ఇంట్లో ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు లేకపోవడం ఏమనాలి? దాన్ని గద్దించే శక్తిలో నువ్వు నిలబడకపోవడం ఏమనాలి? దేవుని కార్యాలు ఎరగని వారమా, తెలియని వారమా, జ్ఞానం లేని వారమే కదా, అజ్ఞానం కదా ఇక్కడ. దీనికి లేనిపోయిన పవర్స్ ఏమీ ఆపాదించుకోక్కర్లేదు, దానికి వెనక ముందు బోర్లు దించుకోక్కర్లేదు. స్వస్థతావరం కలిగిన దైవజనుడు, దయ్యాలను వెళ్ళగొట్టి దైవజనుడు, మరణించిన వారిని లేపగలిగిన దైవజనుడు, బోర్లు ఊదించుకోవద్దు అన్నాడు ఆయన. దానికి పెద్ద ఫోటోలు, దానికి వెనకాతలంతా దాని మీద అయ్యగారు ప్రార్థన చేస్తే కుంటోళ్ళు నడిచారు, గుడ్డోళ్ళు చూశారు, ప్రార్థన చేశారు, పెద్ద పోస్టర్లు. ఏమండి, దేవుని మహిమను దొంగిలించేటువంటి ఆత్మీయ మోసం ఇక్కడే జ్ఞానం లేనితనం. నేను ప్రకటించేది క్రీస్తునే, నేను పెడుతున్న మీటింగ్ క్రీస్తు కొరకే, కానీ బ్రతుకులో నా జీవితంలో నాకు లేని జ్ఞానం ఏంటంటే ఆ యేసుకు బదులు నేను నిలబడడం. నాకు కావాల్సిన జ్ఞానం. నేను తగ్గి ఆయన హెచ్చించాలని ఆ మహానుభావుడైనటువంటి భూమి మీద తల్లులు కనినటువంటి శరీరంలో నుంచి ఉద్భవించిన వాళ్ళలో యోహానంత గొప్పోడు అన్నాడండి ఆయన. వారు విప్పడని నేను పనికిరానండి. కానీ ఆయన అంటున్నాడు లేదు, నీతి యావత్ ఇలా జరగని, లెట్ ఇట్ బి. దేవుని సంగతులు అర్థం అవడే జ్ఞానము నేర్చుకోగలగాలి. ఆ విడుదల జరిగేటువంటి పరిస్థితుల్లో, స్వస్థత విషయాలలో, ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలలో ఎలాంటి నమ్మకం కలిగి ఉంటాం చెప్పండి? ఒక మాట చెప్పాలి, శక్తి చేత కాదు, బలము చేత కాదు. మనం జెరుబ్బాబేలు గురించి మాట్లాడేటప్పుడు ఒక పాట పాడతాం, ఆ చరణం ఎత్తగలరా? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ జెరుబ్బాబేలు పర్వతం, ఆగండి. ఎంతమంది మీ ముందు ఆ కొండలు ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడతారు? పర్వతాలు నిలబడినప్పుడు, పరిస్థితులు నిలబడినప్పుడు, ఎదురు తిరిగి అట్టహాసపు గొలియాతులు కనపడుతున్నప్పుడు,
మనుషులు నీ ముందున్నప్పుడు, ఆర్థిక స్థితి నలిగిపోతున్నప్పుడు, మానసిక సంఘర్షణకు గురవుతున్నప్పుడు, ఒంటరితనంలో నడిచినప్పుడు, పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు, ఇంటిలో వ్యక్తులు మరణించినప్పుడు, దేవుడు మాట వినపడినప్పుడు, సంఘము నిన్ను బహిష్కరించినప్పుడు, మనుషులు తృణీకరించినప్పుడు, అవమానపు లజ్జ పానములాగా తాగుతున్నప్పుడు, నా ముందు యెహోవా కార్యములు ఆత్మ ద్వారా జరగబోతున్నాయి, దేవా నీ ఆత్మకార్యం కొరకు నేను వేచి ఉన్నానని ఆ జ్ఞానం ఉందా మనకి? అంటే ఇక్కడ నా దుఃఖం అంతా ఏంటంటే, ఒక్క మిల్లీ సెకండ్ నువ్వు దేవుని నుంచి తొలగటం నీకు అజ్ఞానం. నువ్వు తప్పు చేయి, ప్రాబ్లం లేదు. నువ్వు బలహీనతలో ఉండు, ప్రాబ్లం లేదు. నువ్వు పాపం చేయి, అయినా ప్రాబ్లం లేదు. కానీ దేవుని మీద మాత్రం అపనమ్మకం పెట్టుకోకూడదు, అక్కడ అజ్ఞానం. నేను పడిన వేళ లేపేది జ్ఞానమే. నేను పాపంలో ఉండగా నన్ను వెతికి పట్టుకుని నన్ను పైకి లేపేది దేవుని ఆత్మకార్యమే. నేను బలహీనతలతో పడి ఉండగా నన్ను పరిశుద్ధపరిచి రక్తంతో కడిగేది దేవుని జ్ఞానమే, దేవుని మాటయే. దేవుని జ్ఞానంతో జరిగే ఏ పని గురించి కూడా నా మనసులో డౌట్ ఉండడానికి వీల్లేదు. నాకు దేవుని నుంచి నాకు ఆ డిస్ట్రాక్షన్ అనేది, ఆ ఫీల్ నాకు రాదు. కానీ నేను రాదు అని నేను చెప్పే నా ముఖానికి నీ లోపల కలిగిన డౌట్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. ఎన్నిసార్లు పర్లేదు మీరు, ఎన్నిసార్లు అనిపించలేదు మీరు అలా? అంతా కలవరం, చీకటైపోయి లోకమంతా, ఏం చేయాలో తెలియక, గమ్యం లేక, ప్రణాళికలు తెలియక, కాళ్ళు వణికిపోయి, ఒళ్ళు కదిరిపోయి, ప్రార్థన రాక, దేవుని మీదే నీకు ఓ చిన్న ప్రశ్న కలిగిందే. నీకు జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కొదువుగా ఉంది, అది నాకు కావాలి. అసలు నేను దేవునితో నాకెందుకో విభేదం, దేవుని మీద నాకెందుకో తిరుగుబాటు, దేవునితో నాకెందుకో ఎడబాటు, దేవుని మీద నాకెందుకో అపనమ్మకం, దేవుని మీద నాకెందుకో ఆ అవిశ్వాసపు తలంపు, ఎందుకు ఆ మైండ్ సెట్లో ఎందుకు ఆ పరిస్థితులు? ఇక్కడ ఇంకో సమస్య ఉందండి. కొంతమంది చేసేటువంటి ఒక బలహీనత చెప్తాను, బాధపడద్దు. ప్రార్థనను నమ్ముతారా? ప్రార్థన చేసిన మిమ్మల్ని నమ్ముతారా? ప్రార్థన చేస్తున్న దేవుని నమ్మగలరా? ఆలోచించండి. కంగారు పడద్దు, ఆలోచించండి. ప్రార్థనను నమ్ముతారా? మీరు చేసే ప్రార్థనలు నమ్ముతారా? ప్రార్థన చేసుకుంటున్న నిన్ను నమ్ముతావా? ప్రార్థన చేస్తున్న దేవుని మీదైనా మనకేమైనా నమ్మకం కలిగి ఉంటామా? ఈ మూడింట్లో నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు చెక్ చేసుకో ఒక సిచ్యువేషన్లో. ఎవరు నమ్ముతారు? మిమ్మల్నా, దేవుడినా, ప్రార్థన? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి, సింపుల్ ఆన్సర్ రాదు. ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ప్రార్థన యందు మీకు విశ్వాసం ఉన్నట్లయితే, అంటే నమ్మకమైన ప్రార్థన కాదు, నమ్మి చేసే ప్రార్థన, కార్యం జరిగిపోద్ది. కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళటానికి నీ మీద నీకు నమ్మకం కలగాల. ఏమని? నువ్వు మొదలుపెట్టావు అనుకో, పొరపాటున ఏదైనా ప్రార్థన చేద్దామని, ఏంటి నేను ప్రార్థన చేస్తే అవుతుందా అన్న డౌట్ వస్తుంది. వెంటనే నీకు చెవులో ఆత్మస్వరం వినపడదు, ఏమని తెలుసు? ఏంటి నువ్వు ప్రార్థనే, నువ్వు చేసేతావా? అబ్బో ఎందుకు వచ్చిన కూడా మీ పాస్టర్ గారే ట్రై చేయి అంటది. ఇక్కడ నువ్వు ఏకీభవించకుండా మీ పాస్టర్ అయితే ఏమొస్తుంది? ఇద్దరు ఏకీభవిస్తే కదా. నువ్వేమో ఏకీభవించకపోవడం వల్ల నా దగ్గరికి వచ్చింది కాలు. ఇప్పుడు నేనేమో నమ్మకంగా నిన్ను అడుగుతున్నాను ప్రభా, నువ్వేమో ఆమెను అంటావు తప్ప ప్రార్థన ఏకీభవించవే. నీకు ఆ ప్రార్థన మీద నమ్మకం ఉంటే నువ్వే మొదలు పెడతావు, నీ మీద నీకు నమ్మకం ఉండదు. సెకండ్ ప్రాబ్లము, ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? దేవునికి. ఆయన ఉన్నాడనియు, ఆయన వినువాడనియు, ప్రార్థనకు నమ్మకమైన సహాయం ఖచ్చితంగా తగిన సమయంలో సమయోచితంగా దయచేయగలవాడనియు నమ్మవలను కదా. ఇప్పుడు ఆయనను నమ్ముదాం. ఇంతకీ ఆయన ప్రార్థనలు చేస్తాం కానీ ఇస్తాడేటి? ఏదైనా ఆయన చిత్తం అయితే ఇస్తాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? అంటే ఇప్పుడు నువ్వు చేసేది చిత్తం కాదా? అదే డౌటు. ఇప్పుడు నీ ప్రార్థన నమ్మకం లేదు, ప్రార్థన చేస్తే నీ మీద నమ్మకం లేదు, ప్రార్థన చేస్తున్న దేవుడితో కూడా నీకు నమ్మకం లేదు. ఇప్పుడు నీకు జ్ఞానం కావద్దు? జ్ఞానం కావాలా వద్దా? చాలాసార్లు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ ప్రేయర్ చేయి అన్నారు అనుకోండి, వెంటనే మీరు వాళ్ళకి ఏం చేయాలి? ఆడికి ఎవరు నమ్మకం? నువ్వు నమ్మకం. మీ మా అమ్మగా ఆ హాల్ టికెట్ కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా అనేటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకానికి మీరు ఏం చేయాలంటే వెంటనే ప్రార్థన చేయండి. వాడి నమ్మకాన్ని ముందు ట్రస్ట్వర్తీగా చెప్పండి, ఎస్ ఐ డూ అని చెప్పి ప్రేయర్ చేసేయండి. ప్రేయర్ చేసిన తర్వాత ఆడికి చెప్పండి, ఒరేట్ రా అని, నేను చేశాను, నువ్వు నమ్మావు, కానీ ఇప్పుడు నువ్వు చెయ్యాలి రా అని. వాడికి చేయడం నేర్పించు. అప్పుడు ఆడి ప్రార్థన మీద ఆడికి నమ్మకం కలుగుద్ది. నువ్వు చేసిన దానికన్నా నొప్పి ఆడికి ఎక్కువ, పరీక్ష ఆడ రాయాలి. సో అప్పుడు ఆడేం చేస్తాడు ప్రార్థనలో? ప్రభువా
లెక్కలు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, సందులు సమాసాలు ఊర్లో బయట ఎక్కడ అమ్ముతారో తెలుసు కానీ ఏ సందులో వెళ్తే ఏ సమోసా ఎక్కడ దొరుకుతుందో తెలుసు కానీ ఇప్పుడు నాకు పేపర్లో రాయడం రాదు. ఇప్పుడు ఎవరు చేయాలి? జ్ఞానము ఇవ్వు ప్రభువా. ఆడికి అర్థమవుతుంది ప్రార్థన అంటే. నువ్వు చేసిన ప్రార్థనకి ఆడి ప్రార్థన అసర్ట్ అయ్యింది. అంతేగాని నాయన పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్దువురా అని అంటే నేను నూనె పోసేస్తాను హాల్ టికెట్ మీద, ప్రార్థన నూనె. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళవు. ఏమంటే దేవుడు సేవ ఉందా అన్ని అబద్ధాలే. హాల్ టికెట్ తగలబెట్టేసుకోండి, నన్ను కొడతావని దేవుడి సేవ అనేస్తాను. అలాంటి పనులు చేయకండి, నూనెలు ఏం రాయించకండి, అటువి సిలువు ముద్రలు ఇంకులు పోయకండి. అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. మీ విశ్వాసం అవిశ్వాసం అయిపోద్ది. పరీక్షకి వెళ్ళడం కూడా చేస్తారు వాళ్ళు. ఇంకా అప్పుడు విశ్వాసం ఏది? సో దేవుని సన్నిధిలో నిలిచే నీ జీవితంలో దేవుని మీద లక్ష్యం పెంచినప్పుడు వాడికి ఒక భరోసా వస్తుంది. వాడికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పు, నానా ఆల్ ది బెస్ట్, గాడ్ ఈజ్ విత్ యూ. పరీక్ష ఫెయిల్ అయినా పర్వాలేదు, చూసి కాపీ కొట్టుకో, తప్పుడు పద్ధతులు చేయకు, ఎవరి దగ్గర నువ్వేదో చేసి మాత్రం చెక్. నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు నీతిగా నిలబడి చాలు. నీకు వచ్చింది రాయి, 0 వస్తే 0 వచ్చినా పర్లేదు, నేను నేనేమన్నావు. కానీ నువ్వు తప్పుడు పనులు చేస్తే మాత్రం దేవుడు బాధపడతాడు, నేను బాధపడతాను. ఆ పనులు చేయొద్దు. ఈ ఒక్క మాట చెప్పి వాడిని నీతిలోకి నిలబెట్టే తల్లిదండ్రులు నిలబడగలిగితే నీ పిల్లలు దేవుళ్ళు ఎదుగుతారు. దేవుడు ధారాళంగా జ్ఞానం అప్పుడు ఇస్తాడు. అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞాపకశక్తి కలిగించే ఆత్మ వస్తుంది. అంతేగాని తప్పుడు పద్ధతుల్లో మనం వాళ్ళకి పెంచే పరిస్థితుల్లో ఏ రోజు దేవుని దగ్గర నుంచి జ్ఞానము రాదు. ఈ మూడింటి విషయంలో నువ్వు ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట చెప్తాను. నీ విశ్వాస జీవితంలో సమస్య యొక్క తీవ్రత కానీ ఎప్పుడైనా నీ ముందు వస్తే దాన్ని చూడకుండా దేవుని బలం గొప్పదని చెప్పగలవా? నీ ప్రార్థన అంటే అదే. సమస్య తీవ్రత గొప్పతనం చెప్పకూడదు. వ్యక్తుల గొప్ప వ్యక్తిత్వాలు గొప్ప వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు. నీ శత్రువు ఒక దేశపు ప్రధాని అయితే, ఒక దేశపు రాజు అయితే, ఒక క్రైస్తవుడుగా నువ్వు నిలిచి గెలవడానికి నీ విశ్వాసం సరిపోద్దా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నీకు ప్రాబ్లము మన దేశపు ప్రధాని అవతల ఉన్నాడు, నీ విశ్వాసం ఇప్పుడు ఎదురుగా ఉన్నావు. నీకు ప్రార్థన తెలుసు, దేవుడు తెలుసు, రక్షణ తెలుసు, అనుభవం తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు రక్షించబడ్డ విశ్వాసవి. బాప్తిజం కూడా తీసేసుకున్నావు. మొన్నే ఆత్మహత్య బాబా గురించి మాట్లాడుతున్నావు, భాషలు కూడా వచ్చినాయి. ఇప్పుడు నీకు ప్రధానమంత్రి ఎదురుగా ఉన్నాడు, దేశపు ప్రధాని. ఇప్పుడు నీ ప్రార్థన, నీ ఆసక్తి దేవుని మీద నువ్వు నిలబడగలిగిందేనా? సరిపోద్దా? మీకు సరిపోకపోతే సరిపోద్దా? మణిపూర్ వెళ్దామా? ఎవడు ఎత్తడే మాట్లాడు, సరిపోద్దన్నవాళ్ళు. మణిపూర్ వెళ్దాం. మీ చీఫ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు కాబట్టి మనం వెళ్ళొచ్చు. అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఉంది. ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి ఏంటి, మనకు ఎవరైనా ఒకటే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు డౌట్ వచ్చింది, సరిపోద్దా అన్నది. అప్పుడు మీరు షడ్రక్ దగ్గరికి కానీ, మేషక్ దగ్గరికి కానీ, అబేద్నెగో దగ్గరికి కానీ వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్తారు? దేశం చట్టమే చేయని, వంగు అని చెప్పని, సంపుతామని చెప్పని, మా దేవుని యొక్క శక్తి కలిగిన నామలో మేము తల వంచము, మోకరించము. వాళ్ళకి సరిపోయింది, మనకెందుకు సరిపోలేదంటారా? ఏం కావాలి ఇప్పుడు మనకి? వాళ్ళు దేవుని మీద ఆనుకున్నటువంటి జ్ఞానం మనకు కొదువుగా ఉంది, అది కావాలి. ఇది ఆఖరి రోజుల్లో ఒక విశ్వాసి గోజాడి లోకపు భూసంపదలను, లోకపు ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, సుఖాలను, సంతోషాలను అనుకుంటున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఈవులను అపేక్షించుకోవడానికి చేసే ప్రార్థనా జీవితాలను దేవుడు ఆనందించేవాడు కాదు. ఇప్పటికైనా మీ విజ్ఞాపనలకు దండం ఆపండి. ఈ ఇంటర్సీడింగ్ ప్రేయర్లు అని చెప్పి లోకానుసారమైన విషయాల కొరకు ఎడతెగక మొర్ర పెట్టేస్తున్నారు. అనవసరంగా టైం వేస్ట్ చేసేస్తున్నారు. అసలు దేవునితో గడిపే జీవితం, దేవుని మీద లక్ష్యం కూడా లేకుండా పోతున్నాయి. దేవుడు అంత మీ ఏడుపులకి, మీ బలహీనతలకి పడిపోతాడా? నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎంత ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడగలిగేదిగా, నిన్ను నిలబెట్టేదిగా, నువ్వు నిందారహితంగా నిలబడగలననేటువంటి ధైర్యపు స్థితికి నిన్ను తేగలగాలి. ఆ రోషం, పౌరుషం ఈ రోజుల్లో కనుగొనగలమా? చూడగలమా? మనలో ఆ పరిస్థితి ఉందా? ఆ స్థాయికి మన అంతరంగంలో ఆ పరిస్థితి నిలబడగలుగుతుందా? ఆలోచించండి. ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా మానవ అధికారాలు కానీ, మనుషుల ప్రాబల్యాలు కానీ అధికమైపోయి నిలబడుతుంటే, ఇన్ఫ్లుయెన్సెస్ అధికమైపోతూ ఉంటే, ఆ పరిస్థితులు
దారుణంగా మీ మీదకి అటాక్ చేసేస్తూ ఉంటే ప్రాబల్యం, మనుషుల యొక్క చట్టాలు, శాసనాలు, పరిస్థితులు చేసేస్తూ ఉంటే, మొన్న ఒక అబ్బాయి నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న నన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు, నేను ఏ సునామలో గద్దించిన వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు. ఆహా, అమెరికా పోలీసులు కంట్రోల్ చేసావంటే నిన్ను ట్రంప్ ఎత్తికేస్తాడు రా అన్నాను. చూసేస్తాడు, నిన్ను పక్కన పెట్టేసుకుంటాడు, చూసుకోను. అందుకే ఏంటంటే ఏదో చేయకుండా పనే చేస్తున్నాడంట. పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఈ ముందుకు వచ్చి వెహికల్ ఆపారట. వాళ్ళు వెతుకుతుండు, ఎవరో ఈ పర్సన్ నువ్వు చూసావా అని వీడిని అడిగారండి. వీడి దగ్గర ఏమో మన లైసెన్స్లో అదే ఏంటది వీసా స్టేటస్ ఏవో అవి సరిగ్గా లేవు. వీడు దొరికిపోతాడు. వీడిని అడిగేస్తే వీడు ముందే వెళ్ళాడంటాడు, జస్ట్ క్రాస్డ్ అన్నాడంట. అంతే, వీడిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వీడిని చూశాడట. వీడికి గుండు కొట్టుకుంది. అప్పుడు అడిగాడట, ఏ సునామలో పో అన్నాడంట. ఆడు వెళ్ళిపోయాడు. చాలా పవర్ఫుల్ కదా పిల్లడు. ఏ ప్రభుత్వం నిర్ణయం అయితే నీ ముందు ఉంటుందో, మనుషుల చట్టాలు నీ ముందు ఉంటాయో, ప్రాబల్యాలు అధికంగా ఉంటాయో, ప్రాముఖ్యతలు నిలబడగలుగుతావో, నీవు తప్పు చేసి నీ బలము దేవుడు అని చెప్పడం నీది మోసపు భక్తి. నువ్వు సరిగా ఉండి నీ మీద దాడి జరిగినప్పుడు ఒప్పుకొని, అంగీకరించి, నలుగుడికి ఒప్పుకొని, చావుకి సిద్ధపడి విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అది ఒప్పుదల. ఇక్కడ ఆ పవరు, ఆ అటార్నిటీకి, మీరు అథారిటీకి బెండ్ అయిపోయి దేవుడి గురించి రకరకాల చీప్ మాటలు మాట్లాడకండి, తప్పుడు పద్ధతులు వాడకండి. నీ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా నిందారహితంగా నిలబెట్టే దేవుడు కొన్ని సందర్భాలలో ఏ తప్పు లేకపోవడం, ఏ బలహీనత లేకపోవడం, ఏ పాపము లేకపోవడం నిన్ను చెరసాల్లో ఉంచాలనుకుంటాడు. ఏం చేస్తారు? ప్రార్థన చేసి తప్పించుకుంటారు, ఎటుకొమ్మ తీసి. యోసేపు అయితే ఏం చేస్తాడు చెప్పండి? చెరసాల్లో సొనుగుతాడా? ఇప్పుడు నేను మీకు వాడు చెప్పనా, మిమ్మల్ని దీవించాలనుకుంటే మిమ్మల్ని చెరసాల్లోకి తీసుకెళ్లకుండా దేవుడు పిట్లోకి వెళ్లకుండా ప్యాలెస్లోకి రావు, గోతులోకి వెళ్లకుండా సీట్లోకి ఎక్కవు. ఆ గొయ్యి ఎక్కడో లేదు, మీ ఇల్లే. ఆ చెర ఎక్కడో లేదు, నీ 4 గదులే. ఆ భరించేటువంటి ఆ 4 గదుల లోపల గుండెలో ఇంకా అనుభవాలు, ఆ యుద్ధాలు. నేను చెప్పలేదండి, యాకోబు 4:1 చెప్తున్నాడు, పోరాటాలు ఎక్కడ ఉన్నాయంట? మీ హృదయంలోనే అన్నాడు. అదే యుద్ధం. నీ ప్రాణం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది, అది నీ ఇల్లు. అందుకే ఆ 2 అక్కడే ఉంటాయి. ఇక సావగా ఏం చేస్తుంది దానిలో? ఆ యుద్ధంలో నువ్వు దేవుని మీద ఆనందాన్ని చూడగలవా? అమాయకపు స్థితిలో కూడా దేవుడు కొన్నిసార్లు ఎంపిక చేసి నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. ఆ శ్రమలోకి నిన్ను తీసుకెళ్తాడు, ఆ ఇరుకులో నిన్ను నుంచోబెడతాడు, ఆ సింహాల ముందు నిన్ను అప్పగిస్తాడు, ఆ మనుషుల దగ్గరకు అప్పగిస్తాడు. హెబ్రీ పత్రికలో విశ్వాసానికి వాళ్ళు మరణించటం ఒక అద్భుతమైతే, విశ్వాసం నుంచి వారు అగ్నిబలమును చల్లార్చటం రెండవ అద్భుతం. 2 రాసున్నాయి అక్కడ. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చల్లార్చారు, 2 రకాలు ఉన్నాయి అక్కడ. ఆ రెండింట్లో దేనికైనా నేను రెడీ అవ్వగలగడమే దేవుడి జ్ఞానం. అగ్నిబలం చల్లార్చడానికైనా నన్ను వాడుకో, లేదు నన్ను అగ్నికి ఆహుతి చేయడానికైనా నన్ను సిద్ధపరచుకో. రెండింటికి నేను సిద్ధంగా ఉండగలిగే విశ్వాసం నన్ను చూపించుకోగలగాలి. దానికి జ్ఞానము కొదువుగా ఉంటే దాన్ని అడగాలి. ప్రభువా, నువ్వు నన్ను ఏది చేసినా దాని పరిస్థితుల్లో నన్ను అలా తీసుకునిరా అని. ఒక వ్యక్తి నాతో ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు నేను చాలా నమ్మకంగా వ్యాపారం చేస్తూ ఉంటే 5 లక్షలు లాస్ వచ్చిందండి అన్నాడు. వ్యాపారం మానేయండి అని అంటే, ఏముంది సార్ 5 లక్షలే కదండి, మళ్ళీ చూద్దాం అన్నాడు. బాబోయ్, నువ్వు ఇలా ట్రైల్ లేక బాబా అన్నాను. అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు దేవునికి మహాస్తోత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ 5 lakhs వచ్చింది, ఈ సంవత్సరం 2 లక్షలే లాస్ వచ్చింది అన్నాడు. 5 2 కలిపితే 7 అయ్యింది కదయ్యా అన్నాను. అని అంటే అయినా వ్యాపారం నడిచింది, తిండి బట్ట లోటు లేదు, అది లోటు పూడలేదు, అలాగని నాకు దేవుని మీద అయితే నాకేమీ పెద్ద లాసులు తీసుకెళ్ళట్లేదంటే దేవుడు నన్ను లిఫ్ట్ చేస్తున్నాడు అనిపించిందని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, దేవునికి స్తోత్రం 1 lakh లాస్ వచ్చిందండి. ఎందుకు గెయిన్ అవుతున్నట్ట లాస్ అవుతున్నట్ట? పాత 5 అలాగే ఉంది, కొత్తది రావట్లేదు. అలాగని నాకు లాస్ అయితే లేదు, దాని మీద నేను వ్యాపారం నడుస్తున్నాను. నేను వ్యాపారం చేయటం నా ఒక్క లాభమే కాదు సార్, నాతో ఉన్న వాళ్ళందరూ పోషించబడుతున్నారు కదా, నా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, నా అప్పు గురించి నేను భయపడి నేను దేవునికి ఇచ్చిన నా పనిని నేను మానలేను కదా. కానీ ఈ విషయంలో నాకు కలవరం లేకుండా దేవుడు చేశాడు సార్, చాలు సార్ అన్నాడు. ఇది మన జ్ఞానానికి మించిన జ్ఞానం వాళ్ళకి దేవుని మీద ఉంచుతుంది. అది స్థిరమైన విశ్వాసం అంటే, అది బండ మీద నిలబడడం అంటే, అది సముద్రం మీద నడక వేయటం అంటే, ఆయన అడుగులను వెతకడం అంటే.
మనకు ఆ విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉందా? సో ఈ ఆఖరి రోజుల్లోకి వచ్చే కొద్దీ నీ ప్రార్థనా జీవితంలో నువ్వు అడగాల్సిన విషయాలు, ఆయనతో మొరపెట్టుకునేటువంటి అంగలార్పులు భూమి మీద కావలసిన సంతృప్తినిచ్చేటువంటి విషయాలను దాటండి. ఎంతసేపు మాకు అంటే ఒక ఆయన అంటున్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు కదా యేసుప్రభు అన్నాడు. అదిదే ఆ ఏడుపు ఇదే, నీకు అర్థమైంది అదే? మా పిల్లల కోసం అంటే ఇంకేం అడగడట, ఆ రెండు అడుగుతాడట ఎంతసేపు. ప్రభు మా ఆవిడ జాగ్రత్త, మా పిల్లల జాగ్రత్త, మా ఆవిడ మా పిల్లలు, మా ఆవిడ మా పిల్లలు. తొందరగా పిలిచేస్తాడు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త చేయమంటే ఆయన ఎక్కడో చోట జాగ్రత్త చేయాలి. ఎక్కడ భద్రత లోకంలో చెప్పండి ఆయన దగ్గర తప్ప? బంగారం వేసుకుని రోడ్డు మిగిలితే చైన్ లాగేస్తున్నాడు, పిల్లల్ని పట్టుకుని లోకెళ్తే కిడ్నాప్ చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి అని అంటే దొంగలు వచ్చేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటావు ఆయన దగ్గర. దేవునితో సంబంధమైనటువంటి విషయాలకు కావాల్సినటువంటి నిజమైన జ్ఞానం వేరు. ప్రయత్నించేయండి. దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని స్వరం, దేవుని అభిషేకం, దేవుని ఆశ్చర్యం, దేవుని విడుదల, దేవుని స్వస్థత, దేవుని ఆత్మ, దేవుని యొక్క మాట, దేవునిలో ఉండేటువంటి ఆ కృపలు, నాకు కావలసిన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా. అవి పొందుకున్న తర్వాత మీరు అడగని వాటి కోసం, మీరు చెయ్యని వాటి కోసం మీరు ఏం అడగక్కర్లా. మీకు కావాల్సినవన్నీ ఆయన మీ ముందు పెడతాడు. మీరు ఆయన చిత్తం చేస్తున్నారు, ఆయన మీకు కావాల్సినవన్నీ చేయటం ఆయన నీతిగా మారిపోద్ది. ప్రయత్నించేద్దాం, మన ప్రార్థనను మార్చుకుందాం. నిజముగా జ్ఞానము కొదువుగా ఉంది అయ్యా, నీ యందు విశ్వాసంగా ఉండడానికి, శోధన కాలం నిలబడగలగడానికి నీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా అని విశ్వాసంతో దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలన్నీ మేము ఎరుగుతున్నాం నాయన. ఆ పరిస్థితులన్నీ మేము గెలవటానికి మాకు కావాల్సిన కృపనివ్వండి. ఏ పరిస్థితుల్లో అయితే మేము నలిగిపోతూ ఉన్నామో ఆ పరిస్థితులన్నిటినీ మమ్మల్ని సంసిద్ధపరచమని వేడుకుంటున్నాం. విశ్వాసమునకు కర్తవు నీవు, కొనసాగించువాడువైన నీవే, నీ వైపే మేము చూసి నీ కార్యాల కొరకు మేము సాక్షులుగా బ్రతకడం మాకు నేర్పించండి. మరోసారి ప్రభువా, ఈ రాత్రి జాములలో మా మనస్సాక్షి నలుగుతుంది. మేము అడుగుతున్నవి లోకంవే, మేము కోరుకుంటున్నవి భూసంబంధమైనవే, మేము ఎదురు చూస్తున్నవి ఆత్మానుసారమైనవి కావు.